నమస్కారం. భూభారతి ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో రైతుల సమస్యలు అలాగే రైతుల ప్రశ్నలకి ప్రముఖ న్యాయ నిపుణులు అలాగే భూభారతి చట్ట రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు. అలాగే మనతో ఎమ్మెల్సీ గారు టీజేఎస్ పార్టీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. హెచ్ఎంటీవీ నుంచి నేలతల్లి కార్యక్రమాన్ని దశాబ్దం పాటు చూస్తున్న అగ్రికల్చర్ అనలిస్ట్ సునీల్ కలమంది గారు కూడా శరత్ కలమంది గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా సునీల్ గారు నమస్కారం. నిన్న చాలా అంశాలకి మీరు కొంత సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా స్పందన అద్భుతంగా ఉంది. దాని మీద ఇప్పటికే కొంతమంది రైతులు ఈ భూభారతి చట్టం మీరు నల్గొండలో నల్గొండ జిల్లాలో చేసిన కార్యక్రమం కూడా చాలా విస్తృతంగా రైతుల్లోకి వెళుతూ ఉన్నది. ప్రభుత్వం తరఫున మీరు రైతుల ప్రశ్నలకు వాటికి సమాధానాలు చెప్తుంది. కొంతమంది రైతులు ఇప్పటికే దీని మీద స్పందించారు. అసలు ఆ రైతులు ఏమన్నారో ఒకసారి ఆ రైతుల అభిప్రాయాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ధరణి తొలగించి భూభారతి అనేటువంటి కొత్త చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం గత 10 సంవత్సరాలుగా చూసినాం. ధరణి వలన భూములకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. అది బి కేటగిరీలో పెట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా దాన్ని సవరించేటువంటి అవకాశమే లేదు. 2014 వరకు ఆఫ్లైన్లో రికార్డు రాష్ట్ర పరిస్థితున్నది కాస్తు కాలంలో. తర్వాత దాన్ని 2014 నుంచి నేటి వరకు కూడా తొలగించారు. దానివలన అక్రమార్కులకు ఎక్కువ ఉపయోగకరంగా ధరణి మరి ఉన్నదనేటువంటిది వాస్తవం. అదే నిజమైనటువంటి ఎవరైతే భూమికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి లావాదేవీలు నడపాలనంటే ఆన్లైన్లో ఉన్నది కాబట్టి మేము ఏమి చేయలేము, ఆప్షన్స్ లేవని చెప్పి అనేక సంవత్సరాలుగా చెప్పులరిగేలాగా రైతాంగాన్ని తిప్పడం అనేది జరిగింది. దానివలన చాలా నష్టం జరిగింది. భూమి మీద కాసులు ఒకరు ఉన్నప్పటికీ పట్టా ఒకరు పట్టుకొని ఆ వచ్చినటువంటి రైతు బంధును కూడా తీసుకొని నిజమైనటువంటి లబ్ధిదారునికి చెందే విధంగా లేదు. ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టంలో సూచించినట్లుగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉన్నట్లయితే అక్కడ తప్పకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ భూమిని నమోదు చేయాలి. వాస్తవంగా ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి. నిజంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను వెంటనే పరిష్కారం చేయడానికి ఈ భూభారతి చట్టం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ధరణి అని పెట్టి వాళ్ళ అన్యోన్యులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ బంధువులకు దోసిపెట్టిన ఘనత గత ప్రభుత్వానికి. ధరణిలో చాలామంది రైతులు మన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగి లాస్ట్ కొంతమంది పురుగు మందు తీసుకొని కూడా ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ధరణిలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దామని చెప్పి ఈ ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంవత్సరం నుండి దాని మీద పెద్ద ఎత్తున చర్చించి విజ్ఞులతోటి మేధావులతోటి చర్చించి ఆ చట్టాన్ని ఏ విధంగా చేయాలి, మన బడుగు బలహీన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో సన్న చిన్నకారు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ధరణిని పూర్తి స్థాయిలో రద్దు చేసి భూభారతి అనే చట్టాన్ని మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాంట్లో ఆర్ఓఆర్ వ్యవస్థని ప్రత్యేకం చేర్చి సన్న చిన్నకారు రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలన్న ధ్యేయంతో ఇలా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి చాలామంది రైతులు వాళ్ళ కాళ్ళకు చప్పులు అరిగేలా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, సిసిఎల్ఏ చుట్టూ తిరిగి చిన్న చిన్న సమస్యలు, అసలు వాళ్ళకు సంబంధం లేనటువంటి సమస్యలు, ఒక ల్యాండ్లో ప్రభుత్వ రోడ్డు పోతుంటే కూడా అలాంటి ల్యాండ్లను కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద పెట్టినరు. కొన్ని రెవెన్యూ అధికారులను తీసేసేయడం వల్ల అసలు గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవస్థకు జిల్లా వ్యవస్థకు లింక్ లేకుండా పోవడం వల్ల ఎన్నో తప్పులు దొర్లి వేలాది మంది రైతులు, లక్షలాది మంది ఎకరాల భూములకు సంబంధించి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో పెట్టడం వల్ల రైతులు చాలా నష్టపోయారు, కష్టపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తెచ్చినటువంటి భూభారతి చట్టం తెలంగాణ రైతాంగానికి అనేకమైనటువంటి బాధల నుంచి విముక్తపరిచేటువంటి చట్టం అది. ఎందుకంటే గత ప్రభుత్వము ధరణి పేరుతో తెచ్చి
ఆ ధరణి ముసుగులో అనేక అక్రమాలు, ప్రభుత్వ భూములను వాళ్ళ సొంతం చేసుకోవడానికి చట్టాన్ని మార్చి తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆ ధరణి చట్టాన్ని, ధరణి అనేటువంటి చట్టాన్ని వాడుకొని భూములను కాజేసిండ్రు. అట్లనే రైతులకు కూడా అనేక ఇబ్బందులు, కనీసం వాళ్ళ భూమి తప్పిపోయి వేరేటోళ్ళ పేరు మీద పడ్డా, వాళ్ళ పేరు మీద లేకపోయినా కూడా మళ్ళీ దాన్ని ఎట్లా తెచ్చుకోవాలని అర్థం కాని పరిస్థితి. 100 ఏళ్ల కింద భూములను అమ్ముకొని పోయినోళ్ళు ఒకవేళ రైతులు కనుక తమ పేరు మీదకి తెలిసి తెలియక నిరక్షరాస్యులుగా వారి పేరు మీదకి మార్చుకొని భూములను కూడా పాతోళ్ళు వచ్చి ఆక్రమించుకునేటువంటి పరిస్థితి గత ధరణిలో ఉండే. కానీ ఇప్పుడు ప్రతి భూమికి డిజిటలైజ్ చేసి భూదార్ అనేదాన్ని కేటాయించి భూమికి కూడా ఒక చట్టబద్ధతను ఇస్తూ, ఒక భూమి డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా దాంతో పాటుగా అప్పీల్ చేసుకునే విధానాన్ని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో వాటి మీద సర్వేలు చేసి సాదా బైనామాలు సుమారు లక్షలాది ఎకరాలు సాదా బైనామాల కింద ఉన్నాయి. సునీల్ గారు, మీరు విన్నారు. అయితే చాలామందికి ఇంకొక సరే, ఇవి నిజంగా రైతుల స్పందన, కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ స్పందన. ఒక డౌట్ ఏమొస్తుందంటే, కొత్త చట్టం అమల్లోకి వచ్చేదాకా ధరణి వచ్చినప్పుడు కూడా అదే సమస్య ఎదుర్కొన్నారు. ధరణి కొంత క్వశ్చన్ లేకుండా డైరెక్ట్గా ధరణి అనేసరికి కొంతకాలం రిజిస్ట్రేషన్ ఆపటం మీరు నిన్న కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా ఎలా, ఇది ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, చట్టం అమల్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. అప్పట్లోపు ఎలా రైతుల సమస్యలు ఏమైనా ఉంటే ఏం చేయాలి? స్పష్టమైన సమాధానం చట్టంలో చెప్పాం. ఓకే, ధరణిలో ఇప్పుడు ఏదైతే రికార్డు ఉందో తాత్కాలికంగా కొత్త చట్టం కింద కూడా అదే రికార్డుగా కొనసాగుతుంది. అంటే ఈ కొత్త సాఫ్ట్వేరు, కొత్త చట్టం అమలుకి వచ్చేంత వరకు ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అది కొనసాగుతుంది, ఎక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఈ రోజున ధరణి పేరు ఉంది, ధరణి పేరు భూభారతిగా మారేంత వరకు ధరణి కొనసాగుతుంది, రిజిస్ట్రేషన్ జరుగుతాయి, మ్యూటేషన్లు చేసుకోవచ్చు. సమస్య ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏవైతే 33 మోడల్స్ ఉన్నాయో ఆ 33 మోడల్ కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. దీని మీద చాలా చర్చ జరిగింది. ఇంతకు మునుపు జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగొద్దు. మీరు అన్నట్టుగా ధరణి తెస్తున్నప్పుడు అప్పటి పాత 1B నుంచి ధరణికి మారుతున్న సందర్భంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది, సమస్యల పరిష్కారం కూడా దాదాపుగా 6 నెలలు నిలిచిపోయింది. ఇప్పుడు అది ఏది జరగదు. మేము ఎప్పుడంటే ప్రభుత్వం ఎప్పుడైతే రూల్స్ తో సిద్ధంగా ఉండి కొత్త సాఫ్ట్వేర్, కొత్త వెబ్సైట్ సిద్ధంగా ఉంటుందో అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. అది వచ్చిన తర్వాత ఇది నిలిచిపోతుంది. సార్, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా సాగుదారి కాలంలో వాటికి సంబంధించి చాలామంది భయపడుతున్నారు. అంటే సాగుదారి కాలంలో వేరే వాళ్ళ పేరు రాస్తే భూ యజమానులు మా పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు కనుక మా భూమి అనే అవకాశం ఉంది కానీ. సో ఇది కాకపోతే దీంట్లో భూభారతిలో కొత్తగా యాడ్ చేస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు దీన్ని కూడా కొంత లోతుగా చర్చించుకోవాల్సిన అంశమే. ముందు మనం అర్థం చేసుకోవాల్సిన రెండు, ఒకప్పుడు సాగుదారి కాలం ఉన్నప్పుడు ఏం జరిగేది, 2020 వచ్చినాక కాలం లేదు, ఇప్పుడు కొత్తగా వస్తే మళ్ళీ కొత్తగా ఏం జరగబోతుంది. పాత పద్ధతి కొనసాగదు. మనం 2020 చట్టంకి ముందు సాగుదారు కాలం ఎక్కడ రాసేది, కేవలం గ్రామ స్థాయిలో నిర్వహించే పహానీలో అనుభవదారు లేదా సాగుదారు అని ఒక పేరు ఉండేది, అందులో నమోదు చేసేవాళ్ళం. ఎవరి పేర్లు నమోదయ్యేటి అప్పట్లో? కౌలుదారు పేరు ఎప్పుడు అనుభవదారు కాలం కింద రాలేదు, పాత చట్టంలో ఉన్నా కానీ. ఎవరి పేర్లు రాసేవాళ్ళంటే, ఒకటి సాదా బైనామాల ద్వారా కొనుక్కొని ఇంకా పట్టా చేయించుకోలేదు కానీ కబ్జాలకు వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు రాసేవాళ్ళము. రెండోది, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే రికార్డు పరంగా ఒకలాగా పంచుకుంటోళ్ళు, భూమి వాస్తవంగా వేరు వేరు పడింది. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో వారసత్వంగా పంపిణీ జరిగేది ఏమేది, 4 నెంబర్లలో పట్టదారికి భూమి ఉంది కానీ 2 భాగాలుగా ఉంది. 2 అన్నదమ్ములు పంచుకున్నప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ నీకని పంచుకుంటాం. కానీ సర్వే నెంబర్ల కింద రికార్డులు పంచేటప్పుడు 4 సర్వే నెంబర్లో పేర్లు రాసిస్తారు. రికార్డుగా ఒకసారి పట్టదారికి ఉంటా కానీ అనుమతి చేసి మా తమ్ముడు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అనుమతిదారు కాలంలో ఏం చేసేవాళ్ళంటే, పట్టదారు కాలంలో ఎవరు పట్టదారు అంటే వాళ్ళ పేరు రాసేవాళ్ళు, అనుభవదారు కాలంలో వాస్తవంగా ఏ లీగల్ ఇయర్ దున్నుకుంటుంటే ఆయన పేరు రాశారు. ఇది రెండోసారి మనకు అవసరం వచ్చేది. మూడో అవసరం ఎప్పుడు వచ్చిందంటే, అనుభవదారు కాలంలో ఇప్పుడు ఇనాం భూములు ఉన్నాయి. ఇనాం భూములు ఏంటి? ఇనాం చట్టం కింద ఇనాంకి ఓఆర్సీ వచ్చేంత వరకు అది ప్రభుత్వ భూమి కింద లెక్క. ఇనాందారు ఎవరు ఉంటారో ఇనాందారు పేరు ఉంటుంది కానీ వాస్తవ సాగుదారులు ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. ఈ వాస్తవ సాగుదారుల పేరు ఉన్న ఎవరైతే ఉంటారో ఆ తర్వాత ఓఆర్సీ తెచ్చుకోవడానికి ఇదే సాక్ష్యంగా పనికొచ్చేది వాళ్ళకి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, రేపు పట్టాదారు కావాల్సిన వాడు యజమాని, పూర్తి హక్కులు ఉన్నాయి కానీ ఇంకా పట్టాదారు కాలేదు, అలాంటి వాళ్ళ కోసం అనుభవదారు కాలం వాడుతారు. ఇక్కడ ఒక 2 స్పష్టత మనం ఇవ్వాలి. ఒకటి, ఈ అనుభవదారు కాలంలో కౌలుదారుల పేర్లు రాయరు. 2, ఇది మాన్యువల్ రికార్డు కాదు కాబట్టి గ్రామ స్థాయిలో అధికారి ఏదో కాగితం మీద రాసేసి మీరు భూమి యజమాని ఉంటే నా పేరు రాసేసి మీకు నాకు తగాదాలు పెట్టే వ్యవహారం ఉండదు. మూడోది, ఇది ఎవరు రాయబోతున్నారంటే కూడా ఇంకా రూల్స్లో నిర్ణయం జరుగుతుంది. అది తహసీల్దార్కు ఆర్డీఓ కట్టబెడతారు. హక్కులు ఉన్న వాళ్ళు అక్కడ నిరూపించుకుంటే వాళ్ళ పేర్లే వస్తాయి. దాంతో ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్గా చేశారు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీ. దశాబ్దాలుగా తెలంగాణ
అభివృద్ధి చెందాలి, రైతుల కష్టాలు పోవాలని పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న వ్యక్తి కోదండరామ్ గారు. నమస్కారం. నమస్తే అండి. కోదండరామ్ గారు, మనం చూసాం మీరు సరే ఎప్పుడు మీరు గ్రామ స్థాయిలో ప్రజలతో రైతులతో కలగలిసి ఉండేటువంటి మనిషి, వాళ్ళ కష్టాలు పూర్తిగా తెలిసిన మనిషి. ధరణి వస్తున్నప్పుడు చాలా మంది మళ్ళాంటి వాళ్ళు అందరం అట్లీస్ట్ మాలాంటి వాళ్ళు అనుకున్నది చాలా కసరత్తు చేసే నిజంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుందని భావించాం. కానీ తర్వాత ఈ 2-3 ఏళ్లలో మనం చూస్తే కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అసలు రికార్డులు సరిగా లేవని, పూర్తి స్థాయిలో కింద సర్వే చేయకుండానే లేదు వివరాలు సేకరించకుండానే ఎక్కిచ్చేశారని, ఒకసారి ఎక్కించిన తర్వాత మార్పులు లేవని, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కారణంగానే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పూర్తి నిబద్ధతతో వీళ్ళు దానిలో లోపాలను అధ్యయనం చేసి ఇవాళ భూభారతి పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏంటి మీరు పూర్తిగా డీప్ గా ఇన్సైడ్ నుంచి చూస్తుంటారు, ధరణిలో లోపాలేంటి, ఇవాళ భూభారతి వాటిని ఎలా అధిగమించగలుగుతుంది సార్? ధరణిలో ఉన్న లోపాలను కొన్నింటినైతే హైకోర్టు కూడా గుర్తించింది. హైకోర్టు చాలా సూటిగా చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు హైకోర్టు గుర్తించిన 14 రకాల లోపాలు ఉన్నాయి ధరణిలో. వాస్తవానికి అంతకంటే ఇంకెక్కువ లోపాలే ఉన్నాయి. ఈ 14 రకాల లోపాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేయటానికి ఈ ధరణి వ్యవస్థలో అప్పుడు తెచ్చిన అప్వార్ చట్టంలో గాని, దాని రూల్స్ లో గాని, ధరణి రూపకల్పనలో గాని ఎక్కడ పరిష్కార మార్గాలను చూపెట్టలేదు. రెండోది ఏం జరిగిందంటే వాస్తవానికి డాటా ఎంట్రీ చేసేటప్పుడే చాలా తప్పులు దొర్లినాయి. తప్పులు ఎందుకు దొర్లినాయి అనే దానికి కూడా మనం కారణాలు వెతికితే, ఒకటి వాళ్ళు ఆ తప్పులు దొరలటానికి కారణం ఈ కొన్నిసార్లు వాస్తవమైనటువంటి రికార్డును పక్కన పెట్టి పాత రికార్డును ఆధారం చేసుకుంటారు. ఇంకొక సమస్య ఎక్కడ వచ్చిందంటే కొన్నిసార్లు రికార్డుల్లో ఎప్పుడూ జరిగిన తప్పిదాల వల్ల సర్వే నంబర్ విస్తీర్ణం కంటే ఎక్కువ మంది ఖాతాదారులను చూపించారు. దాన్ని సరిచేసే క్రమంలో వాళ్ళు ఆ మొత్తానికి కుదించి కొంతమందికి ఉన్న భూమి 2 ఎకరాలు ఉంటే 1.5 ఎకరం ఉంది అట్లా చూపించుకుంటూ వచ్చారు. అట్లా చూపించుకుంటూ వచ్చి దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే ఏమైందంటే వీళ్ళు ఈ రకరకాలుగా ఇప్పుడు వాస్తవ సాగుదారులు కాస్తకార్ కాలంలో వాళ్ళ పేర్లు ఉంటాయి, అవిటిని పట్టించుకోలేదు. పాత యజమానుల పేర్లు రాయటంతో చాలా చోట్ల అది రకరకాల పద్ధతుల్లో సాగుదారులు అనుభవంలో ఉన్నది ఆ భూమి. కొంతమంది కొనుక్కున్నారు, తెల్ల కాగితం మీద మాత్రమే ఈ క్రయ విక్రయ ఒప్పందాన్ని రాసుకున్నారు. అది రిజిస్ట్రేషన్ కాకపోవటం చేత రికార్డుల్లో మారలేదు. రైతులకు ఒక భరోసా ఏంటంటే కాగితం మీద రాసింది ఎట్టుపోతుంది అనే ఒక ధైర్యం ఉంటే, రెండు కాస్తకారు కాలంలో తమ పేరుంది కాబట్టి ఎప్పటికైనా తమ పేరు పూర్తిగా మ్యూటేషన్ జరిగిపోతుందనే ఒక విశ్వాసం ఉంది. కానీ అట్లాంటివి జరగలేదు. ఆ పేర్లన్నీ ఎగిరిపోయినాయి. ఎగిరిపోయి ఎప్పటికో వెనకటికి అమ్మినటువంటి యజమానుల పేర్లు వచ్చి చేరినాయి. కొన్ని చోట్లయితే ల్యాండ్ సీలింగ్ భూమి అనుభవిస్తున్న వాళ్ళ పేర్లు రాలేదు, ఒరిజినల్ భూ యజమాని పేర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక తప్పిదాలను సరిచేసేటువంటి మార్గం దాంట్లో లేదు. లేకపోవటం చేత చెప్పులు అరిగేటట్టు తిరిగిండ్రు, అనేక దరఖాస్తులు చేసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. డబ్బులు ఖర్చు పెట్టినా కానీ పని కాకపోవటంతో రైతులు తీవ్రమైన మనోవేదనకు గురైండ్రు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనకు చాలానే ఉన్నాయి. ఇది ఈ నేపథ్యం నుంచి బయటపడటానికి ఏం చేయాలనే చర్చ అయితే అప్పటి నుంచి సాగుతూనే ఉంది. సునీల్ లాంటి వాళ్ళు గాని మాలాంటి వాళ్ళని గాని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేమే అప్పుడు ఒక 160 గ్రామాలను సర్వే చేసినాం. సర్వే చేసి అప్పుడే మేము స్పష్టంగా చేసిన సూచన ఇది, ఈ తప్పులను సరిచేయటానికి ప్రయత్నం జరగాలి. మాకు కూడా పూర్తి అవగాహన ఏర్పడలేదు కానీ ఉన్నంతలో సరిచేయాలని చెప్పి అయితే మేము గట్టిగా కోరినాం. తహసీల్దార్ ఆఫీసుల ముందు, కలెక్టరేట్ల ముందు ధర్నా చేసినాం. చాలా మేజర్ తప్పిదాలు వాళ్ళను బాగా, అంటే ఒక ఊరికి ఊరే ఎగిరిపోయిన చోట ఒక ఊళ్ళో చాలా మంది పేర్లు నమోదు కాని సందర్భాల్లో వాళ్ళు సరిచేయగలిగినారు కానీ మిగతా చిన్న చిన్న తప్పులు మాత్రం యథాతథంగా కొనసాగినాయి. ఇగో ఈ నేపథ్యంలో ఇవాళ
ధరణి వ్యవస్థను సరిచేయవలసిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం ఎందుకో గానీ అధ్యయనం చేసింది, కమిటీలు వేసింది, కానీ సరిచేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఇప్పుడు మనకి కాదు సార్, ఇప్పుడు భూభారతి, ఇప్పుడు సునీల్ గారు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, కోదండరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, కమిటీ అధ్యయనం చేసింది. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పూర్తి స్థాయి అంటే మొత్తం రాకపోవచ్చు, ఇంకా ఒక అక్కడక్కడ కొంత కనీసం ఒక 99% సమస్యలకి ఇది పరిష్కారం చూపిస్తుంది అనుకోవచ్చా? చాలా వరకు నాకు అర్థమైన చాలా సమస్యలకు పరిష్కారం అయితే చూపుతుందండి. దాంట్లో ఏంటంటే పాత వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు, కానీ సరిగ్గా ఉన్న చోట ఇబ్బంది లేదు, సరిగ్గా లేని చోట కరెక్షన్ కు టైం ఇచ్చి ఆ కాల పరిమితి లోపల వేగంగా దాన్ని సమస్యలను పరిపూర్తి చేసే పరిష్కరించే ప్రయత్నం చేయాలనేది దాంట్లో స్పష్టంగా ఉంది. రెండు కాస్కార్ కాలంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మళ్ళీ పునరుద్ధరిస్తారు. పునరుద్ధరించకపోయేసరికి హక్కులను కోల్పోయారు. సాదా బైనామా కింద కొన్నందువల్ల కాస్కార్ కాలంలో వాళ్ళ పేరు వచ్చింది. ఇప్పుడు అవి పోయినాయి, వాళ్ళకు హక్కును రుజువు చేసుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది. అట్లాంటి వాళ్ళ పేర్లు మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. తర్వాత సాదా బైనామా కింద ఇదివరకే కొన్నటువంటివి ఇప్పుడు కొత్తగా జరిగే వ్యవహారాలను కోర్టు ఆమోదించదు, ఎందుకంటే అక్రమాలకు అవకాశం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు 20 నాటికి జరిగిన క్రయ విక్రయ ఒప్పంద 14 నాటికి 20 నాటికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఉన్నది. తర్వాత గతంలో ఉన్న ఒక సౌకర్యము రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ కి అవకాశం ఇచ్చిండ్రు, వెంటనే మ్యూటేషన్ జరిగిపోతుంది, దాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. తర్వాత ఇంకా ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కారానికి మార్గాలను పొందుపరిచారు. అంటే గతంలోనేమో సార్, ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే ధరల్లో మార్పులు చేసుకునే అవకాశం లేకపోవడం కారణంగా అయితే డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు అలా కాకుండా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఏ స్థాయి దాకా డిఫరెంట్ లెవెల్స్ లో కోర్టు మెట్లెక్కాల్సిన పని లేకుండా పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. అలాగే అనుకోవచ్చా? వాస్తవం అది. తహసీల్దార్ స్థాయిలో కొన్ని సమస్యలకు పరిష్కారం తహసీల్దార్ చూపించవచ్చు, కొన్నింటికి ఆర్డీఓ చేతిలోనే అధికారాలు ఉన్నాయి, ఇంకా కొద్దిపాటి సమస్యలకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటది. ఇవి పరిష్కారం కాకపోతే, సంతృప్తి కలగకపోతే తహసీల్దార్ ఇచ్చిన తీర్పుపై ఆర్డీఓ ఇచ్చిన తీర్పు కూడా తృప్తి చెందకపోతే కలెక్టర్ దాకా వెళ్ళొచ్చు. కలెక్టర్ కూడా న్యాయం చేయలేదని బాధితులు భావిస్తే వాళ్ళు పరిష్కారం కోసం ట్రిబ్యునల్ దాకా కూడా వెళ్ళొచ్చు. అంటే జిల్లా స్థాయిలోనే ఈ సమస్య పరిష్కారానికి కావలసిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా నా దృష్టిలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలే పరిష్కారానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. రికార్డ్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది, దాని ప్రింట్అవుట్ ను కూడా తీసి మెయింటైన్ చేస్తారు. అప్పుడప్పుడు రికార్డులను సరి చూడటానికి కూడా అందులో అవకాశం కల్పించారు. ఇట్లాంటి చాలా పరిణామాలు. ఒరిజినల్ గా వాస్తవానికి ముసాయిదా బిల్లులో వాళ్ళు చాలా సూచనలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. వాటి అన్నింటినీ కూడా పొందుపరిచి సరిచేసి ఇప్పుడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల చాలా వరకు నేను అనుకోవటము, నేను కూడా ఎందుకంటే చాలా మందితో మాట్లాడినా కాబట్టి వాళ్ళందరూ చెప్పినటువంటి విలువైన సూచనలన్నింటినీ పొందుపరిచి ఇప్పుడు ఈ చట్టాన్ని అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి ఇది ఉపయోగకరంగానే ఉంటదని నేను అనుకుంటున్నా. ఆచరణలో అప్పటికి కూడా ఏమన్నా సమస్యలు ఉంటే మళ్ళీ ఒకసారి సెషన్ లో చిన్న చిన్న సవరణలు తెచ్చుకోవటానికి అయితే అవకాశం ఉంటది, ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను అనుకోవటం 90% దాదాపు నాకు దృష్టిలో వచ్చిన చాలా సమస్యలు అయితే పరిష్కారానికి ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తున్నది, న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. దాంతో పాటు సార్, అంటే ఇప్పుడు గతంలో ఒక 6 చట్టం ఉండేది, ధరణితో ఒకటి వచ్చింది, ఇప్పుడు కొత్తది సమగ్రంగా పరిష్కారంగా ఇప్పుడు మనం భూభారతి చట్టం అనుకుంటున్నాం. అయితే రైతులకి కానీ భూ సొంతదారులకు కానీ వీటి గురించి లోతైనటువంటి అవగాహన కలగటానికి, నా సమస్య ఇదైతే దీనికి పరిష్కారం ఇలా ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలన్నది తెలియజెప్పడం కోసం సరే ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఇస్తుంది, కానీ అంతకన్నా ఇంకా బెటర్గా, ఎందుకంటే మీరు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేశారు, తేలిగ్గా రైతుల దగ్గరికి సమాచారం తీసుకుపోవడానికి రకరకాల మాధ్యమాలని కళారూపాలని వాడుకునే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం దీన్ని రైతులకు పూర్తిగా అర్థమయ్యేలాగా చేయాలంటే
ఎలాంటి ప్రయత్నాల ద్వారా పూర్తిగా గ్రామస్థాయి రైతులకి దీని గురించి తెలుసుకునే అవకాశం కల్పించవచ్చు? ఇప్పుడు చట్టము అయ్యి ఈ గవర్నర్ ఆమోదం కూడా పొందినాక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేయవలసి చాలా విషయాలకు పరిష్కారం రూల్స్ లో పొందుపరుస్తామని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. చట్టంలో రాసిండ్రు ఏదన్నా ఉంటే రూల్స్ లో వివరిస్తాము అని చెప్పి. కాబట్టి ఆ రూల్స్ రాకుండా ఈ చట్టం పూర్తి కాదు. ఆ రూల్స్ తయారు చేయాలి. ఆ రూల్స్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ దాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళటానికి కళారూపాలను ఇప్పుడు ఉన్నారు కదా ప్రభుత్వము ప్రచార ప్రసార సాధనాలను వాడుకొని, అదే విధంగా మాలాంటి పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని వాళ్ళు కూడా దీన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ఒక ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడైనా చట్టము తయారు చేయటం అనేది ఒక పార్శ్వం మాత్రం. పూర్తిగా సమస్యకు పరిష్కారాలు దొరకాలంటే ఆ పార్శ్వం ఒకటే సరిపోదు. ఆ చట్టం ప్రజల దాకా వెళ్ళాలి, ప్రజలకు అర్థం చేయించాలి. రెండోది అమలు చేయించుకునగలిగే శక్తి కూడా ప్రజలకు రావాలి. అవి రెండు చాలా కీలకమవుతాయి. ఆ శక్తిని ప్రజలకు అందజేయించడానికి మనలాంటి వాళ్ళందరం కూడా ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అట్లాగే దాంతో పాటుగా సార్ దీనిలో చాలా వినూత్నంగా ఎప్పుడూ లేనిది న్యాయ సహాయం కూడా. ఒక రైతు ఒక ట్రిబ్యునల్కో మరొక చోటుకు వెళ్లాలంటే లాయర్ ఫీజులో కోర్టు ఫీజులో కట్టుకునే పని లేకుండా ప్రభుత్వమే న్యాయ సహాయానికి కూడా ఏర్పాటు చేస్తున్న ఆచరణలో అది ఏ రకంగా ఉండొచ్చు అంటారు? ఆచరణలో అంటే ఇప్పటికి కూడా న్యాయ సహాయం అనేది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రభుత్వం బాధ్యత. కొంచెం పేద రైతులకు ప్రభుత్వమే గనక ఆర్థిక సాయం చేసి లాయర్లను పెట్టగలిగితే చాలా లాభం జరుగుతుంది, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ ప్రయత్నం అయితే చేయవలసే ఉంటది. లేకపోతే ఖర్చులు ఎక్కడ పెట్టుకుంటారండి? చాలా కష్టం కదా. తిరగాలే, ఖర్చులు పెట్టుకోవాలంటే రైతుతో కాదు. ఈ బాధలు తట్టుకోలేకనే కదా చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దానిలో తలెత్తిన లోపాలను సరి చేయించుకోలేక, ఆ వ్యవస్థ ఏది కరబడక చాలా ఇబ్బందులు పాలైనరు. భవిష్యత్తులో అట్లా కాకుండా కొంత న్యాయ సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయగలిగితే ఊళ్ళల్లో కూడా కొంత బేర్ ఫుట్ డాక్టర్స్ మాదిరిగా ప్రజలకు కూడా చట్టాన్ని పరిచయం చేసి ప్రజలను ఆదుకోవటానికి కావలసిన శిక్షణ కొంతమంది యువకులకు ఇవ్వగలిగితే బహుశా వాళ్ళు కూడా రైతులతో కలిసి పనిచేసి వాళ్లకు న్యాయాన్ని చేకూర్చే ప్రయత్నం చేయాలి. తప్పకుండా సార్. మనకి చాలా కాల్స్ వస్తున్నాయి కోదండరావు గారు దీని గురించి. రైతులు నిన్నటి నుంచి హెచ్ఎంటీవీ అనేక ప్రచార రూపంలో దీన్ని తీసుకెళ్తుంది. కాల్స్ వస్తున్నాయి. మీకు అవకాశం ఉంటే మీరు కూడా కంటిన్యూ కండి సార్, సమాధానం చెప్తారు. కానీ కోదండరావు గారు, సునీల్ గారు, రైతుల నుంచి నిన్న చూసాం మనం, చాలా మంది వాళ్ళ సమస్యలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. గతంలో ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు వీటిని ఎట్లా మనం ఓవర్కమ్ కాగలుగుతామని. సో దీనిలో ఇందాక మనం అనుకుంటే రూల్స్ ఫ్రేమ్ కావటం కానీ, అది వచ్చేదాకా ఉన్న ఇబ్బందుల్ని ఓవర్కమ్ కావటం కానీ సుమారుగా ఎంత టైం పట్టవచ్చు మనకి కొత్త ఇప్పుడు భూభారతి అమల్లోకి రావటానికంటే ఏం చెప్తారు? అంటే 2020 చట్టం కింద చట్టం చేసి రూల్స్ ఇంకా రాలేదు. 2020 చట్టం యాక్ట్ వచ్చింది, ఇప్పుడు దగ్గర రూల్స్ రాలేదు. దాన్ని ప్రస్తావన చేస్తూనే గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే, మేము అంత సమయం తీసుకోము, వీలైనంత త్వరగా 2-3 వారాలు, వీలైతే 2 నెలల లోపలనే రూల్స్ రూపొందించే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. రెండో మాట ఏంటంటే, ఒక పక్కన రూల్స్ వస్తూనే నిన్నటి వరకు ఈ ధరణి అనే వెబ్సైట్, ధరణి అనేది పేరు, ఆ సాఫ్ట్వేర్ నిర్వహణ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. ఆ కంపెనీల ఇబ్బందులు ఎందుకు నష్టం జరిగింది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా వివరంగా మాట్లాడారు. ఆ కంపెనీ నుంచి దాన్ని తొలగించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి కూడా అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు December 1వ తారీఖున హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ సిస్టంలో మార్పు రావాలి అంటే, ఇప్పుడు మనం అనుకున్న చట్టం అమల్లోకి రావాలంటే రూల్స్ రావటం మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ లో మార్పులు చేసుకొని కొత్త వెబ్సైట్ కూడా అందుబాటులోకి రావాలి. ఒక అంచనా ఏంటంటే 2-3 నెలలు పట్టవచ్చు అని. 2-3 నెలల్లోగా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం సార్. మనతో ఒక రైతు జాయిన్ అవుతున్నారు, హుసేన్, నాగర్ కర్నూలు నుంచి. హుసేన్ గారు నమస్కారం. ఇక్కడ మీ సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మనకి పెద్దలు ప్రొఫెసర్ కోదండరావు గారు ఉన్నారు, అలాగే సునీల్ కుమార్ గారు భూభారతి చట్టాన్ని తయారు చేసిన టీంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటి అడగండి. సార్ సునీల్ సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాది ఏం లేదు సార్, మా తండ్రి గారి పేరు మీద ఉన్న భూమి రక్త సంబంధం లేనటువంటి వాళ్ళు అక్రమ విరాసత్ చేసుకున్నారు సార్. అది 1985లో ఎకరా 5 గుంటలు వేరే వాళ్ళకి అమ్మిండు. ఇప్పుడు కనుమ మిగతా భూమి రక్త సంబంధం లేనటువంటి వాళ్ళు అక్రమ విరాసత్ చేసుకున్నారు సార్. అది ఎప్పుడు జరిగింది విరాసత్?
1900 అంటే 98లో జరిగింది సార్ ఇది. మా తండ్రి గారు అమ్మింది 1985లో ఎకరా 5 గుంటలు అమ్మింది సార్ వేరే వాళ్ళకు. మరి ధరణి వచ్చినప్పుడు సరి చేసుకోలేదా? ధరణి వచ్చింది 2020లో కదా. చేసుకోలేదు సార్ అది సార్. ఇప్పుడు నాన్న బతికే ఉన్నాడు సార్. ఇప్పుడు కరెక్టే, తప్పుగా జరిగింది అనేది ఎప్పుడో మీరు 1985లో జరిగింది అంటున్నారు కదా, అప్పుడు తప్పు జరిగింది. 85లో మా తాతగారి పేరు మీద ఉంటే మా తాతగారి పేరు మీద మా తండ్రి గారు చేసుకోకుండా డైరెక్ట్ ఎకరా 5 గుంటలు చేసేసాడు సార్. అది నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వేరే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ పేరు మీద ఏ సంవత్సరంలో మారింది? 1985లో చేసాడు సార్. అంటే వీళ్ళు చేసుకున్న వాళ్ళు 98లో చేసుకున్నారు సార్, 1998లో. అంటే మీకు ఇంకొక నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే 2017లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు ఒక అవకాశం ఉండే, ధరణికి ఎక్కించినప్పుడు కూడా అవకాశం ఉండే కదా, మీరు ఎందుకు అభ్యంతరం పెట్టలేదు, ఎందుకు దరఖాస్తు పెట్టుకోలేదు? తెలియలేదు సార్. అది ఇంకొకటి అక్కడ రికార్డ్ అయితే తీసిన సార్, ఇలా మొటేషన్ ఫైల్ అడిగిన అమెండ్మెంట్ డిఆర్ గానీ తహసీల్దార్ నుంచి జారీ చేసిన నోటీస్ జిరాక్స్ కాపీలు అవన్నీ అడిగితే లేవని ఇచ్చారు సార్ నాకు ఎండార్స్మెంట్ ద్వారా. ఇప్పుడు మీకు వీళ్ళకి 2 పరిష్కార మార్గాలు ఉంటాయి. ఇప్పుడు వీరు ఒక్కరికే కాదు, ఎవరికైతే పాత రికార్డులో తప్పులు జరిగి ఇంతకాలం తర్వాత కూడా ఇంకా ధరణి రికార్డుల తప్పులు కొనసాగుతున్నాయో వాళ్ళందరికీ తప్పుల మీద సవరించడం కోసం కలెక్టర్కు కానీ లేదా ట్రిబ్యునల్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండవది సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కలెక్టర్కి వెళ్ళొచ్చు, కానీ ఒక ఇబ్బంది ఏమొస్తుందంటే, అంటే చట్టం అవకాశం కల్పించిన గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు చాలా సందర్భాలు ఏమన్నదంటే, ఒక ఎంట్రీ తప్పు జరిగితే ఒక లిమిటేషన్ ఏది లేకపోవచ్చు, ఎప్పుడైనా సవరించవచ్చు, కానీ 12 ఏళ్ళు దాటిన తర్వాత కూడా రెవెన్యూ యంత్రాంగం రికార్డు సవరించడం అనేది తప్పు. అలాంటి సందర్భాలలో సివిల్ కోర్టుకే వెళ్లాల్సిందని చాలా తీర్పులు వచ్చినాయి. ఇప్పుడు వీరి కేసు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన సందర్భం. ఓకే, రైట్. శరత్ గారు, కోదండరావు గారు, జనరల్ గా అందరూ భూధార్ కార్డుల గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు భూధార్ కార్డు ఏంటి సార్? అంటే ఆధార్ లాగా ఏదైనా ఇస్తారా, లేకపోతే ఎలాంటి భూములకు సంబంధించి ఏముంటుంది భూధార్లో? ఇప్పుడు ఈ భూధార్ అనే ప్రస్థానం రావడానికి 2 నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజున నేను HMTV స్టూడియోకి రావాలంటే గూగుల్ మ్యాప్లో HMTV స్టూడియో కొడితే నా గేట్ దాకా వస్తాను. నిన్న కూడా ప్రస్థానం చేసుకున్నాను. ఒక భూమి ఫలానా సర్వే నెంబర్ 4 ఏంటి, దాని హద్దులు గుర్తుపట్టాలంటే ఈ రోజున అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం జియో రిఫరెన్స్ మ్యాప్లు కావాలి, అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా తయారైన పటాలు కాదు. దీనికి అలా లేకపోవటం వల్ల గెట్టు తగాదాలు చాలా పెరిగిపోయినాయి, డబుల్ రిజిస్ట్రేషన్ పెరిగిపోతున్నాయి. భూమికి సంబంధించిన సమాచారాన్ని రకరకాల శాఖలు రకరకాల విధానం ఉన్నాయి. ఇదే సర్వే నెంబర్కి ఒక రికార్డు ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ పోవాలి అంటే ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ ఉండాలి అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల ఆధునీకరణకు ఒక పథకం అమలు చేస్తుంది, DILRMP పేరుతోటి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అందులో కీలకంగా కేంద్రం ప్రస్తావన చేస్తుంది ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. అది దేశం మొత్తంలో అదొకటే ప్రత్యేక గుర్తింపు అయి ఉండాలి, ఆ యూనిక్నెస్ ఉండాలి. దాన్నే UL పిన్ లేదా భూధార్ అని నామకరణం చేయడం జరిగింది. అది ఇవ్వాలి అంటే 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి టెంపరరీ భూధార్, రెండోది పర్మనెంట్ భూధార్. టెంపరరీ భూధార్ ఏంటంటే సర్వే జరగకపోయినా ఇప్పుడున్న రికార్డుల ఆధారంగా అన్ని రికార్డులను క్రోడీకరించి ఏ సమస్య లేదనుకున్నప్పుడు ఒక టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది. రేపొద్దున సర్వే చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసిన తర్వాత పర్మనెంట్ భూధార్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఏ భూమికి ఇస్తారు అంటే, ఇక్కడ ఒక చాలా స్పష్టత ఏంటంటే, ROR కొత్త చట్టం చెప్తున్న మాట, ప్రతి కమతానికి ప్రత్యేకమైన నెంబర్. అంటే ఇప్పుడు నాకు ఒక గ్రామంలో 4 చోట్ల భూమి ఉందంటే ఈ 4టికి 4 వేరు భూధార్ నెంబర్లు వస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే సర్వే నెంబర్ స్థానంలో రేపు రాబోయే రోజుల్లో భూధార్ అనేది వస్తుంది, సర్వే నెంబరు సబ్ డివిజన్ స్థానంలో. రెండోది, ఆ ఊళ్ళో ఉన్న ఒక యజమానికి ఉన్న భూములన్నింటినీ కలిపి ఆ వ్యక్తికి భూధార్ కార్డు ఇస్తారు. 2 ఉన్నాయి, భూమికి భూధార్ నెంబరు, భూ యజమానికి భూధార్ కార్డు. ఆధార్ ఎట్లా ఉపయోగపడుతుందో రేపు రాబోయే రోజుల్లో భూములకు కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఎట్లా జారీ అవుతున్న విధి విధానాలు మళ్ళీ రూల్స్ లో వస్తాయి. మనతో ఒక కాలర్ జాయిన్ అయ్యారు సార్, తిరుపతి కరీంనగర్ నుంచి. తిరుపతి గారు, సునీల్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ. ఈ భూభారతి చట్టం తయారు చేసిన కమిటీలో కీలకంగా వివరించిన సునీల్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. తిరుపతి గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. యా సార్, మేము 2015లో ల్యాండ్ తీసుకున్నాం సార్. హలో, అడగండి, క్వశ్చన్ చెప్పండి. సార్, మేము 2015లో ల్యాండ్ తీసుకున్నాం సార్. ఆ ల్యాండ్ మేమే దున్నుకుంటున్నాము. అయితే ఆ భూమి అమ్మిన అతని పేరు మీద లేదు సార్, వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. సార్, ఇంకోటి వచ్చేసి మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు వాళ్ళు పంచుకుంటే మాకు కావాల్సిన భూమి మాకు చేస్తలేదు సార్. ఇప్పుడు మీరు కొన్న భూమి రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నారా, సదా కాగితం తోట? మేము బాలపై పేరునే రాసిస్తుంది సార్. రిజిస్ట్రేషన్ కాలే డాక్యుమెంట్, బాలపై లేదు ఆ ల్యాండ్.
మీరు దాన్ని రెగ్యులరైజ్ చేయమని 2020లో సాధారణ కింద దరఖాస్తు పెట్టుకున్నారా? వినపడి 2020లో ఈ కాగితం మీద ఉన్న దాన్ని రెగ్యులర్ చేయమని సాదా బైనామా కింద దరఖాస్తు పెట్టుకున్నారని అడుగుతున్నారు సార్. అప్పుడు అంతకుముందు ఇంకో ల్యాండ్ ఉండే సార్, సాధారణ మీద కొన్న బాపతి అది ల్యాండ్ అది పెట్టినాం సార్, అప్లై చేసినాము. ఇది పెట్టలేదా? ఇది పెట్టలేదు సార్, ఇంకోటి పెట్టినాం కానీ ఇది పెట్టలేదు అప్పుడు. రెండు అంశాలు. కొత్తగా సాదా బైనామా దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు 6వ చట్టంలో, పాతది అవుతుంది. రెండవది వాళ్ళు అడిగింది ఎవరైతే వీళ్ళకి అమ్మారో అమ్మిన పేరే రికార్డులో లేదు, మరి ఆయనకి ఎట్లొచ్చిందనే లింక్ చూడాలి. ఇప్పుడు ఆ సమస్యకి ఇంకా ఈ 6వ చట్టం పరిష్కారం చూపదు. ఏదైతే సాదా బైనామా దరఖాస్తు పెట్టలేదో వాళ్ళు సివిల్ కోర్టుకు పోయి కేసు వేసుకోవాల్సిందే. ఏదైతే సాదా బైనామా దరఖాస్తు పెట్టిందో దాని పరిష్కారం చెప్పొచ్చు. మూడోది ఆయన భాగపంపకాలది పరిష్కారం అన్నారు. అన్నదమ్ముల మధ్యలో కనుక వివాదం ఉంటే అది భాగపంపకాల పరిష్కారం కోర్టే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గతంలో ఉన్న ధరణి తప్పులు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా సరి చేసే అవకాశం ఉంది? ఇది చాలా పెద్ద సమస్య. దీనికి చాలా మంది రైతులు సమాధానం కోరుకుంటున్నారు. అదే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అంచనాల ప్రకారమే 20 నుంచి 25 లక్షల మంది రైతాంగానికి ధరణికి సంబంధించి చిన్నదో పెద్దదో సమస్య ఉంది. నా పేరు స్పెల్లింగ్ తప్పు దగ్గర నుంచి మొదలు పెడితే సర్వే నెంబర్ తప్పుపడిందనో, విస్తీర్ణం నా దగ్గర తగ్గిపోయిందనో, నా పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమిని నమోదైందనో, నాకు వారసత్వంగా వస్తే కొనుగోలు అని రాశారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 45 రకాల భూమి సమస్యలు. ఇంతకుముందు ప్రొఫెసర్ కోదండరామ గారు ప్రస్తావన చేసిన హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 14. ఆ తర్వాత మేము దాని లిస్టు పూర్తిగా అంచనా వేసి చూస్తే గ్రామాలకు వెళ్ళినప్పుడు 45 రకాల ధరణి సమస్యలు ఉన్నాయి. ఈ 20 లక్షల సమస్యలు 35 రకాలుగా ఉన్నాయి, 45 రకాలుగా ఉన్నాయి. వీటికి పరిష్కారం ఏం జరగబోతుంది అనేది అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ కొత్త 6వ చట్టంలో స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఏవైతే ఇప్పుడు పెండింగ్ సమస్యలు ఉన్నాయో ధరణి రికార్డుల సవరణకు సంబంధించి వాటికి జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి తప్పుల్ని సవరించే అధికారం జిల్లా కలెక్టర్కి వస్తుంది. కలెక్టర్ గారు ఇచ్చిన తీర్పు మీద ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇది ఒకటైతే, రెండోది అసలు ఆ భూమి ధరణికే ఎక్కలేదు అనే సమస్య కనుక ఉన్నట్లయితే రాబోయే రూల్స్లో ప్రభుత్వం వాటిని తహసీల్దార్కి కానీ ఆర్డీఓకి కానీ కలెక్టర్ కానీ అధికారాలు ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన తీర్పుల మీద ట్రిబ్యునల్కి కానీ పై అధికారికి వెళ్ళడానికి కూడా, అంటే ఈ 2 రకాల సమస్యలు, ధరణికి ఎక్కి ఉన్న సమస్యలు, ఎక్కకుండా ఉన్న వాటికి కూడా ఈ చట్టం చాలా స్పష్టమైన పరిష్కారం చూపిస్తుంది. జిల్లా స్థాయి దాటి పైకి రావాల్సిన పని లేదు, సిసిఎల్ఏ కార్యాలయానికి రావాల్సిన పని లేదు, కోర్టు మెట్టెక్కాల్సిన పని ఉండదు. మనతో సత్యనారాయణ గారు మెదక్ జిల్లా నుంచి ఒక రైతు ఉన్నారు. సత్యనారాయణ గారు మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, సమాధానం చెప్తారు. సార్ నమస్తే సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ మనం 1982లో కొన్నాం సార్ 5 ఎకరాల భూమి పట్టాలండి. వాళ్ళు 20 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు ఒక తప్పు వేరే అన్నదమ్ములు అయ్యి మాకు వేరే పొజిషన్ చూపించి ఓ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి సార్ అందులో ఇప్పుడు మాకు పొజిషన్ మంచిగా గొడవలుగా మా పాలతో గొడవలుగా అమ్ముకున్నాం. ఒక అధ్యక్షుడు ఉన్నా సార్ ఇప్పుడు మాకు దానికి ఆనుకునే గుండపల్లి వేరే పక్క ఊరు శివారు మా సొంత ఊరు 4 ఎకరాలు అసైన్ ల్యాండ్ సార్. అయితే అసైన్ ల్యాండ్ దగ్గర ఉన్న కాడ 4 ఎకరాలు త్రిపురాలు రింగ్ రోడ్ లో పోతుంది సార్. ఆ 15 గుంటలు మిగులుతుంది పట్టాలండి. ఈ పొజిషన్ లేవని చెప్పి ఇప్పుడు 82 నుంచి సార్ కాస్త మేము ఉన్నాము. మా పొజిషన్ వేరే జరుగుతుంది 5 లో పోతుంది అన్న ప్రయత్నం తీసుకుంటారు సార్. మేము ఉన్న పొజిషన్ బయలు పెడదామంటే మీ పేరు మీద పొజిషన్ లేదంటారు సార్ పరిస్థితి. ఇట్లా ఆయన చెప్పిన దాంట్లో చాలా కాంప్లికేషన్ ఉంది. కానీ జనరల్గా ఉన్న ఇబ్బంది ఏంటంటే వైవాడ్ కబ్జా అంటాం. అంటే నాకు రికార్డులో ఒక నెంబర్ ఉంది, నేను వాస్తవంగా సాగులో ఉన్న నెంబర్ వేది. అది ఈయన ఒక్కరి సమస్య కాదు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 30 నుంచి 40% మంది భూ యజమానులకి వాళ్ళ భూమి రికార్డులో ఉన్న నంబర్కి వాళ్ళ వాస్తవ సాగులో ఉన్న దానికి వ్యత్యాసాలు ఉన్నాయి. నేను సర్వే నెంబర్ 4లో 2 ఎకరాలు ఉన్నట్టుగా నా పట్టదారి పాస్బుక్ చెప్తుంది. నేను సర్వే నెంబర్ 6లో సాగు చేసుకున్నాను. అది ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. భూముల విలువలు పెరిగినప్పుడు, ఇట్లా భూసేకరణలో భూమి పోయినప్పుడు, లేదా పక్క నుంచి రోడ్ ఏదో పోతే దాని విలువ పెరిగినప్పుడు వాళ్ళు వచ్చేయమంటారు అది నీకు నేను ఎక్కడైతే సాగులోనో నీ భూమి కాదు నాదని ఇంకెవరు రికార్డు పట్టుకొని వస్తారు. ఇట్లాంటి సమస్యలన్నీ తీరాలి అంటే ఎంజాయ్మెంట్ సర్వే జరగాలి. అంటే నాకు ఎవరైనా భూమికి వచ్చి చూసి రికార్డ్ కరెక్షన్ చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే గౌరవ రెవెన్యూ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ చట్టంలో కూడా నియమం ఉంటుంది. రాబోయే రోజులలో ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు వీళ్ళ సమస్య పరిష్కారం, అది కాంపెన్సేషన్ సమస్య కాబట్టి ఎక్కడైతే కాంపెన్సేషన్ పొందాలో వీళ్ళ ఆధారాలతో కనుక పోయినట్లయితే నష్టపరిహారం ఎంజాయ్మెంట్ ఆధారంగా పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కోర్టు మెట్లు ఆశ్రయించాలి. నేను చెప్తున్న వైవేట్ కబ్జాలకు మాత్రం ఈ చట్టంలో ఎంజాయ్మెంట్ సర్వేకి అవకాశం ఉంది. ఆ విధంగా పరిష్కారం. సార్ ఇంకోటి ఏంటంటే ఉచితంగా న్యాయ సలహాలు అంటారు, అంటే ఈ ప్రభుత్వం చేస్తుందంటారు. అది ఏ విధంగా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి,
అంటే గ్రామ స్థాయిలో ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు కొంత వారు అడిగినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా కొంత సమాచారం ఇచ్చారు. కానీ దీని మీద ఇంకొక మీ అందరి దృష్టికి తెచ్చేది ఏంటంటే కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు ఒక బ్రహ్మాండమైన ల్యాండ్ పారాలీగల్ ప్రోగ్రామ్, భూమి పారాలీగల్ వ్యవస్థ మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడిచింది. తెలంగాణ రాగానే ఇక్కడ తెలంగాణ వ్యవస్థ ఆగిపోయింది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో నడిచిన ఈ వ్యవస్థని అప్పటి కేంద్ర ప్రభుత్వం అభినందించి అన్ని రాష్ట్రాల్లో మీరు ఇట్లాంటి కార్యక్రమం చేయనని వాళ్ళందరికీ ఉత్తరాలు రాస్తున్నారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏం చేయాలి అంటే అప్పుడు ఏముండేది, 2014 వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్లో కానీ జిల్లా సమాఖ్య ఆఫీస్లో కానీ ల్యాండ్ సెల్ అని ఒకటి ఉండేది. ల్యాండ్ సెంటర్ లేదా ల్యాండ్ సెల్ పెట్టారు. అందులో ఒక లాయర్ ఉండేవాడు, కొంతమంది పారాలీగల్స్ ఉండేవాళ్ళు, కొంతమంది కమ్యూనిటీ సర్వేలు ఉండేవాళ్ళు. ఏ పేదవాడికి ఏ సమస్య ఉన్నా వాళ్ళని ఆశ్రయించినట్లయితే ఉచితంగా అప్లికేషన్ పెట్టే దగ్గర నుంచి సాల్వ్ అయ్యేదాకా అండగా నిలబడేవాళ్ళు. 2006-2012 మధ్య కాలంలో దాదాపుగా 12 లక్షల మంది పేద కుటుంబాల సమస్యలు ఆ వ్యవస్థ ద్వారా పరిష్కారమైనాయి. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందల్లా అందులో పనిచేస్తున్న 130 మంది పారాలీగల్ ఈ రోజున రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. వాళ్ళని తిరిగి భూమి పనులు చేసుకున్నట్టు చేస్తే సరిపోతుంది. అట్లాగే ఇప్పుడు విఆర్ఏ వ్యవస్థకు సంబంధించి కూడా ఆల్రెడీ వాళ్ళందరికీ ఒక నోటీస్ ఇచ్చారు. వాళ్ళు వివిధ శాఖల్లో మార్చేశారు. గతంలో ఉన్న వాళ్ళని తీసేసి ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ మీకు ఆసక్తి ఉంటే మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తిరిగి రిక్రూట్ చేస్తామంటే పాత పొజిషన్లో తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఈ విఆర్ఏ వ్యవస్థ కూడా చాలా వేగంగానే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందని వస్తుందంటే. కానీ మన అక్కడ యథాతథంగా అందరూ వెనక్కి వస్తారు. పాత వ్యవస్థ యథాతథంగా కాదు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చెప్పింది వారు ఒప్పుకున్నది, ప్రతి గ్రామంలో భూ పరిపాలన చూసే ఒక వ్యక్తి ఉండే అవసరం ఎంతైనా ఉంది. అలా మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. అక్కడ ప్రభుత్వ భూములు ఉంటాయి, ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, లేదా ప్రైవేట్ తగాదాలు ఉంటాయి, లేదా ఎప్పటికప్పుడు రికార్డుల కరెక్షన్ చెప్పాల్సిన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ రోజున అందరం ఏకీభవిస్తున్న అంశం ఏంటంటే గ్రామంలో ఒక వ్యక్తి ఉండాలి. మరి ఈ వ్యక్తిని ఎట్లా దేవాలన్నది చర్చ జరుగుతుంది. పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, విఆర్ఓలుగా విఆర్ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖలకు పోయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది. అందుకే ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎవరైతే ఇంతకుముందు విఆర్ఓలుగా పనిచేస్తూ ఇతర శాఖలకు పంపబడ్డారో మీకు ఆసక్తి ఉంటే దరఖాస్తు పెట్టుకోండి అని ఒక ప్రొఫార్మా కసరత్తు మొదలైంది. అంటే అతి త్వరలో గ్రామంలో ఏదో ఒక విధంగా ఒక రెవెన్యూ అధికారి ఉండబోతున్నాడు. బహుశా ఎవరెవరైతే విఆర్ఓలు ఉన్నారో వాళ్ళని తేవటం కావచ్చు, అదనంగా అవసరం పడితే కొత్తగా కూడా సిబ్బంది నియమించే అవకాశం కనపడుతుంది. మనతో రాజేశం గారు జగిత్యాల నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేశం గారు మీ ప్రశ్న అడగండి. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్యలకి పరిష్కారం చెప్తారు. నమస్తే సునీల్ కుమార్ సార్. నమస్తే సార్. మేము 1983లో సార్ భూమి కొనుగోలు చేశాం సార్. ఎకరం 3 గుంటలు సార్. మాకు అమ్మిన వ్యక్తి ఏం చేసిందంటే సార్ ఒక సర్వే నెంబర్లో పట్టా చేసి ఇంకో సర్వే నెంబర్లో మోకా చూపించాడు సార్. సార్ మాకు చూసినప్పుడు అతనికి పట్టాలేదు సార్. సార్ ఆ భూమి ఇప్పుడు ఎలా ఉందంటే అమ్మిన వాళ్ళు సార్ అందులో రెవెన్యూ రికార్డులో పేర్లు ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సార్. వాళ్ళకు 1971-89 నియమాల ప్రకారం సార్ వాస్తవంగా పట్ట పాస్బుక్ లేవు, వన్బీ కూడా లేదు సార్. ఇప్పుడు ఆ విషయంలో సార్ మేము దరఖాస్తు పెట్టుకుంటే సార్ పట్ట చేసే అవకాశాలు ఉన్నాయా సార్? కనీసం కాస్తు కాలంలో ఏమన్నా పేరు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే వీరు అడిగిన దానికోసం వీళ్ళు అడిగిన ప్రశ్న కూడా కాస్త కాలం ఎందుకు అవసరం అనే దానికి ఇంకొక ఉదాహరణ. అది పట్టా చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈయనకు అమ్మిన ఆయనకి అసలు పట్టదారే కాదు. ఎవరైతే రికార్డులో పట్టదారు కూడా ఆయన ఊళ్ళోనే లేడు. ఆయన నుంచి వీళ్ళు ఏదైనా కేసు పెట్టి తెచ్చుకోవాలన్నా కానీ ఇప్పుడు చట్టం వస్తే ఏం జరుగుతుందంటే ఇట్లాంటి వాళ్ళందరూ ముందు కాస్తుకు రావచ్చు. లేదు రేపు రాబోయే రోజుల్లో కోర్టుకు వెళ్ళి హక్కులు నిరూపించుకుంటే పట్టాదారు కావడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరైతే యజమానులు కావాల్సి ఉండి యజమానులు అయ్యుండి పట్టాదారులు కాలేకపోయారో అలాంటి వాళ్ళకి ఈ చట్టము కాస్తుదారు కాలంతో మేలు చేస్తుంది. కనీసం వాళ్ళకి ఆధారం దొరుకుతుంది. కృష్ణ కాలరు మెదక్ నుంచి ఉన్నారు ఒక రైతు. కృష్ణ గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సందేహాలు ఏంటో అడగండి, వారు సమాధానం ఇస్తారు. అడగండి కృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి. మా తాతయ్య పేరు మీద ఎకరా 13 గుంటలు ఉండే సార్. తను మా అమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు 1999లో కొద్దిగా భూమి అమ్మారు వాళ్ళ తమ్ముడికే. హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. అది వాళ్ళ తమ్ముడికి అమ్మేశారు సార్. దాంట్లో 13 గుంటలు అలా అమ్మేశారు. వాళ్ళు అమ్మేసిన తర్వాత సాదా బైనామా కింద పేపర్ రాసుకున్నారు అప్పట్లో ఆ 13 గుంటలకి. 13 గుంటలకి. ఇప్పుడు మన 2016లో వాళ్ళు సాదా బైనామా కింద మా తాతయ్య పేరు మీదనే అప్లై చేశారు, అంటే రెగ్యులరైజేషన్ కోసం. పేరు వచ్చింది మొత్తం సాదా 13B సర్టిఫికేట్ మొత్తం తాతయ్య పేరు మీద వచ్చింది.
రిజిస్ట్రేషన్ మాత్రం ఆయన వాళ్ళ తమ్ముడు పేరు మీద చేసిచ్చారు ఎంఆర్ ఆఫీస్ లో. మేము ఆర్డీఓకి అప్లై చేసాము, మీ ఎంఆర్ఓ లో కూడా అప్లై చేసాము, కానీ వాళ్ళు ఏం అన్ని ఆయన పేరు మీద ఉన్నట్టు చేసేసారు సార్. అయితే మధ్యలో ట్రిబ్యునల్స్ కూడా వెళ్ళాము, అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏమి సర్వే కానీ ఏం చేయకుండా వాళ్ళ పేరు మీదే ఉంది అన్నట్లు, వీళ్ళు మొత్తం అమ్మేశారు అన్నట్లు వాళ్ళు కూడా అట్లనే తీర్పిచ్చారు సార్. ఇది సాదాబాయినమా క్రమబద్ధీకరణ జరిగిపోయింది పాత దాని కిందనే. దాని మీద వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. అప్పీల్ వ్యవస్థ వాళ్ళు ట్రిబ్యునల్ దాకా వచ్చారు. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ వ్యవస్థ దాకా వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ తీర్పు కూడా ఉంది దాంట్లో. ఈ టైంలో ఇప్పుడు మళ్ళా కొత్తగా ధరణి కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి ఉండదు. ఇప్పుడు వాళ్ళ ట్రిబ్యునల్ తీర్పు మీద కనుక అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించటమో లేదా సివిల్ కోర్టులో చేయాలి. ఇక్కడ ఒక మాట మీకు స్పష్టత ఇవ్వాలి. ఈ చట్టంలో చివరి సెక్షన్లో ఒక మాట ఉంటుంది, పాత చట్టం కింద జరిగిన ఏవైతే కొన్ని పనులు ఉంటాయో అవి కొనసాగుతాయి. అంటే పాత చట్టం కింద తీర్పు ఇచ్చి ఉందనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి ఉండదు. మీరు పాత చట్టం కింద ఇంకా మీరు కేసే వేసుకోలేదు, తప్పు జరిగింది, సవరణ జరగలేదు, అట్లాంటప్పుడు వేరు ఉంటాయి. కానీ పాత చట్టం కింద విచారణ జరిగి ఒక తీర్పు వచ్చేసి ఉన్నట్లయితే ఆ తీర్పు వ్యాలిడ్గా ఉంటుంది. ఆ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే మన పైసకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. వీళ్ళ కేసులో ఆల్రెడీ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది కాబట్టి హైకోర్టు కానీ సివిల్ కోర్టు కానీ వెళ్ళాలి. సార్, ఇప్పుడు సాదాబాయినమాకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దానికి ఒక గడువు తేదీ మీరు నిర్ణయించారు. సో ఈ గడువు తేదీలోగా ఇచ్చే వాళ్ళకి మీరు అంటే దానికి సంబంధించి ఏదైనా మళ్ళీ కొత్త ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ అని అప్లికేషన్ చేసిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు ఏది చేయాల్సిన పని లేదు. దీంట్లో ఒక 2-3 వివరాలు కొంచెం వ్యూవర్స్కి అందరికి తెలవాలి. దీనికి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే వారు చెప్పినట్టుగా 2014 లోపల కొని ఉండాలి. అది ఒక కట్ ఆఫ్ డేట్. జూన్ 2, 2014 తెలంగాణ ఏర్పడే నాటికే భూమి కొనుగోలు జరిగి ఉండాలి. అది మొదటి కండిషన్. రెండో కండిషన్ 2020 అక్టోబర్ 20వ తారీఖు నుంచి నవంబర్ 10వ తారీఖు మధ్యలో దరఖాస్తులకి అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, అప్పుడు దరఖాస్తు పెట్టి ఉండాలి. ఇది రెండో కండిషన్. ఇక మూడోది ఏంటంటే ఒకవేళ అప్పుడు యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా ఆ దరఖాస్తులు అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో క్లారిఫై చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే మీరు కొత్తగా ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ దరఖాస్తులన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఈ చట్టం అమల్లోకి రాగానే ఈ దరఖాస్తులన్నీ సంబంధిత ఆర్డీఓలకు వెళ్తాయి. ఆర్డీఓలు నోటీసులు ఇస్తారు, విచారణ చేసి అది కొనుగోలు చేసిన మాట వాస్తవమై ఉండి వాళ్ళ అనుభవంలో భూమి ఉంటే కనుక సర్టిఫికేట్ జారీ చేస్తారు, పాస్బుక్లు ఇవ్వడానికి ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు మళ్ళీ తీసుకోరు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మేము 2020లో దరఖాస్తు పెట్టలేదు, మేము ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చా? దానికి అవకాశం లేదు. దాని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చర్చ జరిగింది. ఇవ్వటం వల్ల నష్టాలు ఉంటాయి కాబట్టి పాత వాటికే పరిమితం అవుతుంది చట్టం. అట్లా ఇంకోటి సార్, చాలా మందికి పహాని అంటే ఒక పెద్ద గురి, పహానీలో నా పేరుంటే ఉన్నట్టే. ఇప్పుడు పహానీలు మళ్ళీ ఏమన్నా తిరిగి రాసేది ఉంటుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా అవి ఎట్లా వాటిని పహానీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంటే ఒక మాట, అసలు పహానీకి ఏ చట్టబద్ధత లేదు. అది ఊళ్ళో లెక్కల పుస్తకం. అంటే పన్ను వసూలు చేసుకోవడానికి సాగు లెక్కలు నమోదు చేయడం. కానీ పహానీలో సాగుదారు కాలం ఉంటుందని కాబట్టి మీరు అన్నట్టుగా ఇక అందులో పేరు ఉంటే అన్ని ఉన్నట్టుగానే ఒక భద్రత. ఈ 71 చట్టం ఏదైతే ఉందో, పాత 71 2020 చట్టం రాకముందు 71 చట్టం ఏమంటదంటే ROR చట్టం ప్రకారం రికార్డుకి ఎక్కిన తర్వాత వీటి వివరాల ఆధారంగా గ్రామంలో మెయింటైన్ చేసే రెవెన్యూ రికార్డులు కూడా పేరు నమోదు చేయాలని చెప్తారు. గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే అతి కీలకమైన రికార్డే మీరు చెప్తున్న పహాని. 2020 చట్టంకి వచ్చేసరికి ఆ విలేజ్ అకౌంట్స్ కి ROR-కి లింక్ తింపేశారు. గ్రామ స్థాయిలో రికార్డు ఏం మేనేజ్ చేసిన పని లేదు. 2020 తర్వాత ROR తప్ప గ్రామ స్థాయిలో ఇంకా ఏ రికార్డు మేనేజ్ కాలేదు, మెయింటైన్ చేయలేదు. కానీ ఇప్పుడు 2024 చట్టం వస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని గ్రామ స్థాయి రికార్డులు ఉంటాయి, కానీ ఏముంటాయని చట్టం ఏం చెప్పలేదు. ఆ గ్రామ స్థాయిలో రికార్డులు ఉండాలన్న మాట మాత్రమే చట్టంలో రాస్తారు. ఏ ఉండబోతున్నాయంటే మళ్ళీ మాన్యువల్ గా ఉండవు. కంప్యూటర్ రికార్డు ఒక కాపీ తీసి మళ్ళీ గ్రామ స్థాయి అధికారికి ఇస్తారు, వాళ్ళు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా స్కీమ్ లాంటి వాటికి కూడా ఎవరు సాగులో ఉన్నారు ఏంటి వివరాలు తెలవాలి కాబట్టి అందుకు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి మహబూబాబాద్ నుంచి ధర్మరాజు గారు రైతు జాయిన్ అయ్యారు. ధర్మరాజు గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి, వారు సమాధానం చెప్తారు. నమస్తే సార్. అడగండి సార్. ఇప్పుడు మా అత్తమ్మ భూమి అది, వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు సార్ అత్తమ్మ. నేను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. వాళ్ళ అత్తయ్య నాకు భాగం వస్తుందని కొట్లాడుతాను సార్ అందులో. చెప్పండి. అయితే మేము ఏం చేయాలి అర్థం కాక మాకు అది పట్టా పాస్బుక్ ఈయన పేరు మీద ఉంది, మా మామ పేరు మీద ఉంది. ఒకతే కూతురా? ఇద్దరు సార్, ఇద్దరు. ఓకే ఓకే.
2 కూతుర్లు అంతే, ఇక అబ్బాయిలు ఎవరు లేరు. అంటే ఇప్పుడు కొట్లాడుతుంది ఎవరు? వాళ్ళ చెల్లెలా? మేనత్త పట్టాదారుడు చెల్లెలా? మొదటి పట్టాదారు. అవునవును. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ పట్టాదారికి? వాళ్ళ నాన్న నుంచి వచ్చిందా ఆయన సంపాదించుకున్న ఆస్తా? వారసత్వ ఆస్తి కాబట్టి ఎట్లాగూ ఆడపిల్లలకి హక్కు ఉంటుంది కాబట్టి ఆమె పార్టీషన్ కేసు వేసి ఉంటారు, ఆమెకి ఎలాగ హక్కు ఉంటుంది. ఒక్క కూతురికే మొత్తం ఇచ్చేసి ఉంటాడు, కానీ వాళ్ళ పట్టదాడి చెల్లెలు అందులో వాట అడుగుతుంది. అది వారసత్వ హక్కు చట్ట ప్రకారం కనుక కట్ ఆఫ్ డేట్ చూసుకోవాలి. ఆ డేట్ ప్రకారం ఉంటే ఆమెకు కూడా దాంట్లో హక్కులు ఉంటాయి. ఎవరిని అప్రోచ్ కావాలి? అంటే ఇప్పుడు వీళ్ళేమో హక్కులు ఇవ్వద్దని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఎక్కడికి అప్రోచ్ అయ్యేది లేదు. కానీ ఎవరైతే హక్కులు అడుగుతున్నారో వాళ్ళు సివిల్ కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు కనుక పార్టీషన్ కేసు వేస్తే అది వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్, ఇంతకుముందు అన్నట్టు మీరు వారసత్వ భూములకు సంబంధించి గతంలో అంటే కొంతమంది వేరే విదేశాల్లో ఉంటారు, ఒకరు విదేశాల్లో ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు ఉదాహరణకి. సో అట్లాంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఇందులో ఏముంది వారసత్వ? ఇప్పుడు దీని మీద కూడా ప్రజలకు చాలా పెద్ద ఎత్తున సమాచారం తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం మ్యూటేషన్లు అయితే కొనుగోలు ద్వారా అవుతాయి, లేదా వారసత్వంగా భూములు వస్తే మ్యూటేషన్ జరుగుతుంది. ఇప్పటిదాకా మనం కొనుగోలు చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అవుతుంది, అభ్యంతరం ఉంటే ఆ పిల్లికి పోవచ్చు అనుకున్నాం. వారసత్వంగా కనుక భూమి వస్తే 71 చట్టం కింద విధానం ఏముండేదంటే ఎవరైనా సరే అలా వారసులు ఒక్కరైనా సరే లేదా అందరూ కలిసి అయినా సరే దరఖాస్తు పెట్టుకోవచ్చు. తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఆయన విచారణ చేసి గ్రామంలో ఎవరు వారసులు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక ఉత్తర్వులు ఇచ్చి ఎవరు వారసులు వాళ్ళకి వాటాల ప్రకారము రికార్డులు నమోదు చేస్తారు. వారసుల మధ్యలో కనుక వివాదం ఉండి ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాల్సిన పరిస్థితి 71 చట్టం కింద ఉండే. 2020 చట్టంకి వచ్చినకి ఏమైంది అంటే విచారణ ఏదీ లేదు, వారసులు అందరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని తహసీల్దార్ దగ్గర ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఎకరానికి 2,500 రూపాయలు ఫీజు కడితే దాంట్లో ఆయన వెంటనే ఆటోమేటిక్గా ఏ విచారణ లేకుండా మ్యూటేషన్ చేస్తారు. అలా 2 ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి, అందరు కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాకపోతే 4 వారసులు ఉన్నారు, ఒక ఆయన బాగా వెల్ ఆఫ్గా ఉన్నాడు, సెటిల్ అయిపోయాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఊళ్ళో 2 ఎకరాల పొలానికి ఇక్కడ ఉన్న వారసత్వం కావాలి, ఆయన ఒప్పుకోకపోతే జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉండేది కాదు. రెండోసారి ఏమయ్యేదంటే కొన్నిసార్లు 2-3 వారసు తెలియకుండా ఉన్నాయననే అప్లై చేసుకునేవాడు, విచారణ లేదు కాబట్టి మొత్తం భూమి ఒకరి పేరు మీద మారే అవకాశం ఉండేది. ఈ సమస్యకి పరిష్కారంగా 2024 చట్టం ఏమంటుందంటే వారసత్వంగా భూమి వస్తే మీరు ఒకరైనా అందరు వారసులైనా సరే దరఖాస్తు పెట్టుకోవాలి, పెట్టుకుంటే తహసీల్దార్ విచారణ చేయాలి. కానీ ఇది కాలయాపన జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్దేశించిన టైంలో కనుక విచారణ పూర్తి కాకపోతే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. అంటే ఒక పక్కన పాత సమస్యలను పరిష్కారం చేస్తూనే కొత్త సమస్యలు రాకుండా విచారణ చేసి అసలైన వారసులకు భూమి దక్కేలాగా ఈ చట్టంలో నియమాలు ఉంచడం జరిగింది. మనతో ప్రేమ్జీ గారు మహబూబ్ నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. ప్రేమ్జీ గారు మీ సమస్య అడగండి, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ప్రేమ్జీ గారు సునీల్ సార్తో మాట్లాడియండి సార్. అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సార్ సునీల్ సార్. నమస్తే చెప్పండి సార్. మా ఊర్లో సార్ చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి. అడగండి ప్రేమ్జీ గారు, వినపడుతుంది, సునీల్ గారు వింటున్నారు, అడగండి. మా ఊర్లో అసలు భూమి దున్నే వాళ్ళు ఎవరున్నారు? తర్వాత సార్ భూమి దున్నే వాళ్ళు మీ టీవీ సౌండ్ తగ్గించి అడగండి ఫోన్ లో క్వశ్చన్. ఇప్పుడు అడగండి. దున్నే వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి సార్. సార్ ఎవరిది? మీ భూమి ఎవరిది? కబ్జా మీద ఎవరున్నారు? ధరణి పాస్బుక్లు ఒకరికి ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు మరి కబ్జా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లా వచ్చిన భూములు? కొనుక్కున్న భూములా, వారసత్వంగా వచ్చిన భూములా? ప్రేమ్జీ గారు, అది కబ్జాలో ఉన్న వాళ్ళకి కొనుక్కున్నారా, వారసత్వంగా వచ్చిందని అడుగుతున్నారు. టీవీ సౌండ్ కొనుగోలు చేసిన భూములు సార్. ఓకే. ఇప్పుడు అంటే ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ 2 అంశాలు, ఒక ప్రధానమైన సమస్యలు ఏమనెత్తాడు. వాస్తవంగా సాగుదారుగా ఒకరున్నారు, ధరణిలో పట్టాదారుగా ఒకరున్నారు. కొత్త చట్టంలో ఏం కాబోతుంది, వాస్తవంగా ఎవరి భూమి ఎవరైతే ఆధీనంలో ఉందో వాళ్ళకి వస్తుందా అని. ఇదే కాస్త నుంచి మాట్లాడుకున్నాం. అంటే అన్ని రకాలుగా ఏవైతే కబ్జాలో ఉన్నారో అందరికీ రాకపోవచ్చు, కానీ యజమానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి కొన్నిటికైతే ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఒకవేళ ఆయన సాధారణ కొనుక్కున్నారు, దరఖాస్తు పెట్టుంటే ఇందులో పట్టా వస్తుంది, లేదా ఆయనకు ఇనాం భూమి ఓఆర్సీ రావాలి, ఆ ప్రకారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే
యజమాని ఉన్నాడో పట్టా కాలేని వాళ్ళకి పట్టా చేసే అవకాశం ఉంటుంది. యజమాని కాకుండా ఇంకొక రకంగా కబ్జా చేసుకోనో లేకపోతే కౌలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ చట్టంలో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తా, ఈ చట్టంలో రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా భూములని పూర్తిగా రీసర్వే చేసి కొత్త రికార్డు కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కనుక ఆ వైపున ఆలోచన చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేసినా లేదా ఇంకొక అడుగు ముందుకేసి రీసర్వే కనుక చేస్తే ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనతో బీకే రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. బీకే రెడ్డి గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో బీకే రెడ్డి గారు. ఓకే రైట్ సార్, ఇప్పుడు ఉదాహరణకి సర్వే నెంబర్ ఒక చోట, ఉన్న పొలం ఒక చోట, ఇట్లా చాలా మటుకు తప్పులు జరిగినాయి సార్. అంటే సరిహద్దులు ఒక దగ్గర ఉంటాయి, సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి తెలంగాణలో. వాటికి ఏంటి పరిస్థితి? మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది అదే. తెలంగాణలో కీలకంగా ఉన్న సమస్య కూడా రికార్డుకి వాస్తవ సాగుకి పొంతన లేకుండా ఉన్న సందర్భాలు. అది తీరాలి అంటే పూర్తి రీసర్వే అయినా జరగాలి. కనీసం ఏ సర్వే నెంబర్లో ఇట్లాంటి ఇబ్బంది ఉందో ఎంజాయ్మెంట్ సర్వే అయినా జరిగితే తప్ప అది పరిష్కారం కాదు. ఈ రెండింటికి కూడా ఈ చట్టంలో పరిష్కారం ఉంది. కాబట్టి రేపు వీలైన తొందరగా ప్రభుత్వం కనుక దాన్ని ఆచరణకు తీసుకొస్తే ఇట్లాంటి సమస్యలన్నీ తీర్చడానికి అవకాశం ఉంది. అట్లాగే సార్, ఇంకొక నాకు వచ్చిన సందేహం, మామూలుగా ఇప్పుడు మనకి ఎంఆర్ఓ, ఆర్డీఓ, తర్వాత కలెక్టర్ గారు ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో ఒక చోట న్యాయం జరగకపోతే ఇంకో చోటకి వెళ్ళేది ఉంది కదా. ఏదన్నంటే ప్రజలకి తొందరగా న్యాయం జరగాలన్న కోరిక కూడా ఉంటుంది. న్యాయం కోసం కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు. కానీ ఈ దశలో కూడా రేపు రాబోయే రూల్స్లో ఏదన్నా వీటికి ఒక టైం ఫ్రేమ్ పెట్టేట్టుగా, ఎంఆర్ఓ దగ్గరికి ఒక సమస్య వస్తే ఆయన పరిష్కారం చేయగలిగింది ఇన్ని రోజుల్లో చేయాలి, అట్లా ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా? పెట్టాలనే ఆలోచన తప్పకుండా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా అది కనుక పెట్టకపోతే విపరీతమైన కాలయాపన జరగడానికి అవకాశం ఉంది. ఒక పక్కన ఎవరైతే ఒక సమస్య పరిష్కారం చేయాలో చేసిన తర్వాత రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉండటం అనేది సహజ న్యాయ సూత్రం. మీరు తహసీల్దార్ కనుక చేస్తే ఇంకొక రెండంచెల పైకి వెళ్ళే అవకాశం. ఇప్పుడు పోయినసారి ఏంటంటే అన్ని ద్వారాలు మూసేసాం, మేము ధరణికి ఎక్కించాము, ఇంకా పరిష్కారం లేకపోతే కోర్టుకు పోమని వదిలేసాము. సో ఒక పక్కన సహజ న్యాయ సూత్రాలని పాటిస్తూ రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంచుతూనే మీరు అన్నది తప్పకుండా పరిగణించాలి. రాబోయే రూల్స్ లో ఎంతకాలం లోపల అప్పీల్ చేసుకోవాలి, ఎంతకాలం లోపల వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వాలని ఒక కాల పరిమితి విధించినట్లయితే సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మనతో బీకే రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీకే రెడ్డి గారు, సునీల్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే సార్, ఇది ఉమ్మడి కుటుంబ భూములకు సంబంధించిన ప్రశ్నే. ఉమ్మడి కుటుంబ ఆస్తిని అన్నదమ్ములు ఇట్లా మా కుటుంబానికి సంబంధించింది పంచుకోవడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా అనుభవదార కాలంలో పేర్లు మార్పించుకొని గత చాలా ఏళ్లుగా కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ధరలు వచ్చిన తర్వాత అనుభవదార కాలం తీసేశారు. తీసేసినాక ఎక్కడా కూడా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా రికార్డులో లేని కారణంగా ఆ విషయం తెలిసి ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు. లేదు అది మాదే అన్నట్టుగా ఇక ఫిజికల్ గా పొజిషన్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అది పెద్ద వివాదంగా మారింది. ఊర్లో పెద్ద మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు ఈ విషయంలో. ఇప్పుడు ఎట్లా మన కొత్త భూమాత ఏదో మనం వచ్చింది కదా, దాన్ని ఏమైనా పునరుద్ధరిస్తారా? అనుమోదార కాలంలో పునరుద్ధరించి ఈ ఏర్పడిన సమస్యలకు పరిష్కారంగా ఏమైనా చేయబోతున్నారా? మనం ఇప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే రికార్డులో ఒకలాగా పంచుకోవటం, భూమిని ఇంకోలాగా వాస్తవంగా పంచుకోవటంలో వచ్చిన తిప్పలు. అప్పటి వరకు కనీసం సాగుదారి కాలంలో పేరు ఉండే ఒక ఆధారం ఉంది కాబట్టి గొడవలు రాలేదు అన్నదమ్ముల మధ్యలో. ఎప్పుడైతే సాగుదారి కాలం పోయిందో నా పేరు ఒకటే ఉంది, నేనే రికార్డులో ఉన్నాను కాబట్టి నేను దీన్ని అడ్డం పెట్టుకుని భూమిలోకి బలవంతంగా వచ్చే ప్రయత్నము, దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకునే ప్రయత్నము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ చట్టం వల్ల రెండు ఫలితాలు రాబోతున్నాయి. ఒకటి, కాస్తు కాలం మళ్ళీ వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో కాస్తు కాలం ఎక్కించడానికి ఉంటుంది. ఒకవేళ ఇంకొక మార్గం వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు ఏముంటుందంటే, బాగా పంపకాల సమస్య ఉన్నప్పుడు కోర్టుకు ఎప్పుడైనా పోయి ఫిజికల్ పార్టీషన్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు వారు ఏం చేయొచ్చు అంటే, ఇప్పటికిప్పుడు కావాలంటే కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి పార్టీషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బౌండరీస్ పంచుకోలేదు కాబట్టి. లేదా రేపు పొద్దున చట్టం వస్తే ఇలాంటి వాళ్ళందరి పేర్లని కాస్త కాలంలో ఎక్కించే అవకాశం. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సార్, ఇప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. అంటే ఇది ఏ స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది? దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది అసలు? మీకు ఒక జ్ఞాపకం ఉంది అనుకుంటాను. అంటే నెలతల్లి కార్యక్రమంలో ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా గుర్తు చేస్తాను. భూమి ట్రిబ్యునల్ ఉండాలి అనే ఆలోచన ఇప్పట్లో కాదు. 2011లో బీహార్ రాష్ట్రం ఒక మంచి ప్రయత్నం చేసింది. మనం ఎప్పుడు అట్లాంటి వినము, బీహార్ రాష్ట్రంలో భూతగాథల పరిష్కారానికి మంచి చట్టాలు వస్తాయని. ఎందుకంటే మనకు ఒక పర్సెప్షన్, బీహార్ అనగానే ఒక రకమైన ఆలోచన వస్తుంది. బీహారు 2009లో 2010లో రెండు మంచి చట్టాలు చేసింది. ఒకటి బీహార్ భూ వివాదాల పరిష్కార చట్టం,
రెండు బీహార్ భూమి ట్రిబ్యునల్ చట్టం. దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఏ సమస్య వస్తే ఎక్కడికి పోవాలి, ఎలా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరించాలి అని చట్టంలో రాస్తారు. మరి ఇంతకుముందు అన్నట్టు. రెండోది కింద స్థాయిలో సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకో సివిల్ కోర్టుకో పోకుండా రెండంచెల ట్రిబ్యునల్ వ్యవస్థ పెట్టారు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఇంకొక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అన్ని రకాల రెవెన్యూ పరమైన సమస్యలకి ట్రిబ్యునల్ ద్వారా మంచి పరిష్కారాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అడ్వైజరీ రాస్తారు అన్ని రాష్ట్రాలకి, మీరు ఇలాంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి, తగిన సహాయం చేస్తామని. అది అలా చర్చలకే ఉండిపోయింది తప్ప ఇప్పుడు ఆచరణలకు రాలేదు. కానీ మొట్టమొదటిసారి 6 సమస్యలకు సంబంధించి అయినా సరే గౌరవ రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి చొరవ వల్ల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలి అనేది రాబోయే ఒక వర్క్ లోడ్ని బట్టి, కేసులను బట్టి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి పెట్టాలా, చిన్న జిల్లాకు ఒకటి పెట్టాలా, 2-3 జిల్లాలకు కలిపి ఒకటి పెట్టాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇక చట్టంలో రాసిన మాట ఏంటంటే అవసరాన్ని బట్టి ప్రభుత్వం రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది, భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. అందులో ఎవరు ఉండాలి, ఎన్ని ట్రిబ్యునల్ ఉండాలి నిర్ణయం రూల్స్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోవచ్చు. మనతో యాదగిరి గారు హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. యాదగిరి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, సమాధానం చెప్తారు. సార్ ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, చెప్పండి యాదగిరి గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూభారతి చట్టం తయారు చేసిన కమిటీలో సభ్యులు, వారు సమాధానం చెప్తారు. మీ ప్రశ్న అడగండి. శ్రీనివాసరావు గారు మీరు మదినాగూడ నుంచి అప్పుడు సార్. అవునవును, అడగండి. మీ భూమికి సంబంధించిన ప్రశ్న అడగండి. సార్ నేను 2007లో టీవీ ఆపేసి ఫోన్ లో క్వశ్చన్ అడగండి యాదగిరి గారు. చేపిస్తున్నాను నేను. టీవీ సౌండ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. యాదగిరి గారు మీ ప్రశ్న టీవీ సౌండ్ ఆపేసి క్వశ్చన్ అడగండి, సునీల్ గారు సమాధానం చెప్తారు. హలో, కట్ అయింది, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఉదాహరణకి ధరణి వచ్చిన తర్వాత చాలా మంది కొంత తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు, వేరే దుబాయ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి చాలా మందికి ధరణిలో కొన్ని సమస్యలు నేను అన్నారు. సో వాళ్ళకి తెలీదు అసలు వాళ్ళు ఎంట్రీ కానీ ఏ అప్లికేషన్ పెట్టుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ధరణి కూడా వచ్చింది. అంటే ధరణిలో కొంతమందికి వాళ్ళ తమ ఇంప్రెషన్ ఇవ్వలేదని, ఆధార్ అథెంటికేషన్ జరగలేదని, కొత్త పాస్బుక్లే రాలేదు. తర్వాత వాళ్ళు ఒక సమస్య పక్కకి దరఖాస్తు పెట్టుకోవాలంటే కూడా ఇండియాలోకి వచ్చి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి. కొన్నిటికి ధరణి పోర్టల్ అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా ఆ సమస్యలకు పరిష్కారం కాలేదు. ఈ రోజున ఇక్కడ ఎవరికైతే భూమి హక్కులు ఉంటాయో సమస్య ఉంటే ఏ మార్గంలో అయినా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ మేరకు ఇబ్బందులు రావు. కానీ ఈ రోజుకున్న లెక్కల ప్రకారం దాదాపుగా 5 లక్షల ఎకరాల భూమి ఆధార్ నెంబర్ ఇవ్వకపోవటం వలన అది పెండింగ్ లో ఉంది. కొత్త పుస్తకాలు రాలేదు. మరి వాళ్ళకి కావాలని ఇవ్వలేదా, ఇలా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆధార్ నెంబర్ లేకపోవటం ఇవ్వలేదా, వాటిని పరిశీలించాల్సి వస్తుంది. నిజమైన భూ హక్కుదారులకి ఈ సమస్య కనుక ఉన్నట్లయితే రాబోయే రూల్స్ లో కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు వ్యవసాయ భూములకు సంబంధించి అయితే ఇప్పుడు మీరు భూదారి చెప్పారు. అట్లాగే ఈ ఆబాదీలో ఉన్నాయి కానీ లేకపోతే గ్రామ కంట్రోల్లో ఉన్న వాటికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటికి కూడా ఏమన్నా ఒక రికార్డు ప్రాపర్గా తయారు చేసే అవకాశం ఉంటుంది. దీని మీద మీరు అనేది చాలా కీలకం. మీరు చాలా సందర్భాలలో ఈ హైకోర్టు వరకు వచ్చిన అంశాలు ఇప్పటిదాకా 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామ కంఠం లేదా ఆబాదీ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించారు. వాటికి నంబర్ ఉండదు. మీరు ఏ రెవెన్యూ గ్రామం పట్టం తీసుకున్నా కొంత భూమి మార్క్ అయి ఉంటుంది. అది ఎందుకు అంటే నివాస స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం. నిన్న మొన్నటి వరకు రెవెన్యూ చట్టాల ప్రకారము ఆబాదీలంతా ప్రభుత్వ భూమినే. ఆ ప్రభుత్వ భూములు ఎవరెవరికైతే ఇల్లులు ఉంటాయో వాళ్ళ నుంచి పన్ను వసూలు చేసే అధికారం పంచాయతీలకు ఉంది. అంటే పంచాయతీలు కూడా భూమి హక్కులు ఎవరో చూడట్లేరు. ఇల్లు ఉంది అంటే చూసుకొని దానికి ఒక పన్ను వసూలు కోసం ఒక రికార్డు మెయింటైన్ చేసుకున్నారు తప్ప ఒక పక్కన ఈ భూమికి రికార్డు లేదు, మరో పక్కన వాటికి హక్కుల మీదనే ఒక ప్రశ్నార్థకమై ఉన్నది. ఈ మధ్యలో 2-3 సందర్భాలలో గౌరవ తెలంగాణ హైకోర్టు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు తీర్పులు ఇస్తే ఏమన్నదంటే ఆబాది లేదా గ్రామ కంఠం అంటే ప్రభుత్వ భూమి కాదు, అప్పట్లోనే ఇంటి స్థలాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ ప్రాంతం అనే అర్థం ఉంటుంది. కాబట్టి వీటి మీద మీరు రిజిస్టర్లు ఆపడానికి వీల్లేదు, ఈ భూములను మీరు నిషేధ జాబితాలో పెట్టడానికి వీల్లేదని తీర్పులు ఇచ్చారు. అయినా కానీ ఇప్పటికి ఇబ్బందులు ఉన్నాయి. మరొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట ఏంటంటే ఈ గ్రామ కంఠాలకి ఆబాదీలకి సరైన రికార్డు లేకపోవటం వల్ల అటు యజమానులకు ఇబ్బంది మాత్రమే కాదు, పంచాయతీలలో ప్లానింగ్ చేయాలన్నా, ఇంటి పన్నులు ప్రాపర్గా వసూలు చేయాలన్నా, లేదా వీళ్ళు ఎప్పుడైనా పోయి బ్యాంకులో కుదబెట్టుకుని అప్పు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వ్యవసాయ భూములకు ఎట్లయితే రికార్డు ఉందో ఆబాదీ గ్రామ కంఠాలకు కూడా రికార్డు తయారు చేయాలి. అంటే ఏం జరగాలి? సర్వే జరగాలి, సెటిల్మెంట్ జరగాలి వ్యవసాయ భూములు జరిగినట్టుగా.
అది చేయటం కోసం కేంద్రం ఒక ప్రత్యేక పథకం తీసుకొచ్చి నిధులని గవర్నమెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ భాగస్వామ్యంతో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. సెటిల్మెంట్ ఎవరు చేయాలి? పంచాయతీరాజ్ శాఖనో రెవెన్యూ శాఖను చేయాలి. ఇప్పుడు దానికి సంబంధించి ఈ చట్టంలో నిబంధన పెట్టాము. దీనికి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తుంది. మొదటిసారి వస్తుంది కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టం 3 అంశాలు పేర్కొంటుంది ఆబాదీలకు సంబంధించి. ఏమంటుందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఆబాది గ్రామ కంఠానికి కూడా 6 వారు ఉండబోతుంది. రికార్డు తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు అంటే సర్వే ఆఫ్ ఇండియా వాడు కొలిచి పటాలు ఇస్తాడు. రెవెన్యూ శాఖ పంచాయతీ వాళ్ళ మిగతా భాగస్వాములు చేస్తే ఎవరెవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ పేరు రికార్డులో రాస్తారు. ఇది ఒకసారి రికార్డు తయారైతే మీరు దీని మీద అభ్యంతరాలు ఉంటే కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఒకసారి రికార్డు తయారైన తర్వాత మరి మ్యూటేషన్లు రిజిస్ట్రేషన్లు ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఏ విధంగానైతే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు జరుగుతాయో ఆ వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, మ్యూటేషన్ లోకల్ బాడీస్ చేస్తున్నారు, అవి కొనసాగుతుంది. కానీ ఎప్పుడు లేనిది ఒక కొత్త అవకాశం ఏంటంటే ఆ మ్యూటేషన్ల మీద అభ్యంతరాలంటే మీరు కోర్టుకు పోవాల్సిన పని లేదు. 6 చట్టం కింద ఏదైతే అపిలేట్ వ్యవస్థ ఉందో వాళ్ళు మ్యూటేషన్ సమస్యలు కూడా పరిష్కారం చేయొచ్చు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న ఆబాదీ భూములకు రికార్డు వస్తుంది. ఆ రికార్డులో సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన పని లేకుండా వస్తుంది. మనతో సుదర్శన్ గారు వరంగల్ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. సుదర్శన్ గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఏం లేదండి, మాకు 3 గుంటల భూమి ఉండే. హలో, అడగండి సార్, క్వశ్చన్ అడగండి. ఒక 3 గుంటల భూమి ఉంటే మా దగ్గర రెడ్డి వాళ్ళకి 3 వైపుల భూమి ఉండే. అయితే వాళ్ళు తీసేసుకుని అది వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. మాకు ఆల్రెడీ ప్లేస్ కింద 3 గుంటలు ఇవ్వడం జరిగింది సార్. కానీ అది మేము మా పేరు మీద చేయించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పేరు మీదనే చూపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాము, మీరు తీసుకున్న వాస్తవం మీకు ఇవ్వడానికి మేము అడిగానే ఉన్నామని చెప్పడం జరుగుతుంది సార్. నేను ఎట్లా అప్రోచ్ కావాలన్నది నాకు అర్థమవుతుంది. అంటే కొంచెం లోతుకు వెళ్ళాలి. తెలంగాణలో ఒకప్పుడు హద్దుబదులని ఉండేది, మీకు వింటారు. అంటే నా భూమి ఇక్కడ ఉంది, మేము బదలాయింపు చేసుకోవచ్చు మార్చుకోవడానికి. వాళ్ళదేమైంది 3 గుంటలు ఒక చోటు ఉంది, ఆయన అమ్మిన పట్టధరకు అక్కడ లేదు కాబట్టి మార్చుకున్నారు. ధరణి రాకముందు రెవెన్యూ వ్యవస్థలో హద్దుబదులు చేసుకుంటే తహసీల్దారే రికార్డులో మార్చే అధికారం ఉండేది, ఎక్స్చేంజ్ అంటాం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూల్స్ లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 6వ చట్టం కింద రూల్స్ చేసేటప్పుడు ఇట్లాంటి సమస్యలకు కూడా పరిష్కారం వెతకడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే ఇప్పటికిప్పుడు వాళ్ళకి చట్టపరంగా మార్గం ఏంటంటే కోర్టుకు వెళ్ళి ఆయన ఒప్పుకుంటున్నాడు కాబట్టి తొందరగా పరిష్కారం అయితే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలి, ఆర్డర్ తెచ్చుకోవాలి. లేదా ఆయన పోయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ 3 గుంటలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఇది ఈ భూభారతి చట్టం రూపకల్పన భాగంగా అంటే ఎట్లాంటి కసరత్తు జరిగింది? దీంట్లో మీకు ప్రధానంగా కీలకంగా కనిపించిన సమస్యలు అంటే దీనిపైన 1 సంవత్సరం పట్టింది ఇప్పటికీ. ఎప్పుడో ఫిబ్రవరి మార్చిలో మొదలు పెడితే ఒక 3-4 అంశాలను చాలా ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం. ఈ చట్టం చేసేటప్పుడు పాతదంతా చెడ్డది అనుకోవద్దు, పాత దాంట్లో మంచి ఉంటే కొనసాగాలి. నంబర్ 1 రూల్. 2 రూల్ ఏంటంటే ఈ చట్టం ఇప్పటి సమస్యలకి పరిష్కారం చూపాలి. ఏదో మనం ఐడియలిస్టిక్ చట్టం రాయటం కాదు. ఈ రోజున తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకి ఇది పరిష్కారం చూపాలంటే సమస్యలు మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఆ ఫీల్డ్లో ఉన్నాం కూడా ప్రభుత్వం ఏం చేసింది, 2 పైలట్ కార్యక్రమాలు చేసింది. యాచారం మండలంలో ఒక పైలట్ కార్యక్రమం, తిరుమలగిరి సాగర్లో ఒక పైలట్ కార్యక్రమం. అప్పటికే ధరణిలో ఉన్న సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇక 3వది, చట్టం ఇప్పటికిప్పుడు పనికొచ్చిన మాత్రమే కాదు, రాబోయే ఒక 20-30 సంవత్సరాలకు కూడా చట్టాన్ని మార్చే అవసరం మళ్ళీ రాకూడదు. ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి. మీరు ఆ చట్టం చూస్తే 3 ఉంటాయి. పాత 6వ చట్టంలో మంచి కొనసాగుతుంది, ఇప్పటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ మీరైతే భూదారు కావచ్చు, స్వమిత, ఇవన్నీ కూడా రాబోయే అంశాలకి దృష్టిలో పెట్టుకుంటాయి. ఇది ఒక పని చేశాము. 2వది ఏం చేశామంటే మనం ఒక్కనే కాదు, ఇప్పుడు 6వ చట్టం ఉన్నది, దేశం మొత్తం 6వ చట్టాలు ఉన్నాయి. అక్కడ ఏమన్నా ఉన్నాయా అని వెతికి చూసాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రతిసారి అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. 18 రాష్ట్రాల్లో ఉన్న 6వ చట్టం అదే. నేను వ్యక్తిగతంగా ఆ చట్టాలని చూసి అందులో మంచిగుందా పనికొచ్చేది చూసాం. దీంతో పాటుగా ఇంకొక అంశం మీరు కొంచెం అందరి దృష్టికి వెళ్ళేది ఏంటంటే ఈ చట్టాన్ని కేవలం అధికారులు లేదా మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చొని రాయటం కాదు. మొట్టమొదటిసారిగా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని తయారు చేసి చట్టసభకు పోకముందే ప్రజలు ఉంచాం. దాదాపుగా 2 నెలల పాటు చర్చ ఉంది. చాలా మంది సలహాలు సూచనలు ఇచ్చారు. వాటిని కూడా పరిగణ తీసుకొని మళ్ళీ ముసాయిదా మారిన తర్వాతే అసెంబ్లీ ముందుకు పోయింది. నేను లా విద్యార్థిగా ఎప్పుడు అనుకున్నాడు చట్టం తయారు కావాలంటే కేవలం ఊరికే చట్టం చేసుకోవడం కాదు, ప్రజల్లో చర్చ ఉండాలని. ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా నిలిచిపోతుంది.
చంద్రయ్య గారు షాద్ నగర్ నుంచి ఒక రైతు ఉన్నారు. చంద్రయ్య గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి, సమాధానం చెప్తారు. నమస్కారం సార్. పెద్దగా మాట్లాడండి చంద్రయ్య గారు. నమస్కారం సార్. ఓకే, హలో, అడగండి మీ క్వశ్చన్ అడగండి, వినపడుతుంది. ఏం లేదు సార్, ఇప్పుడు మా నాయన ఆస్తి అయితే ఒక నెంబర్లోనేమో మా తమ్మునికి ఎక్కువ ఉంది, ఒక నెంబర్లోనేమో నాకు 4 గుంటలే ఎక్కువ ఉంది, ఆయనకు ఒక 10 గుంటలు ఎక్కువ ఉంది. అట్లా ఎక్కువ ఉన్నదంటే నాకే కావాలి. నేను దాని అది రోడ్కుంది సార్, నాదేమో చిల్లరకుంది, తక్కువ ఉంది. తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది, అది సరితా చేసుకుందామంటే చేసుకుంటలేడు. ఎట్లా పరిష్కారం ఏంటి ఈ సందర్భంగా? అంటే ఈ సందర్భంగా ఒక మాట కూడా క్లాస్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే 6వ చట్టం అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. ఇది ముఖ్యంగా అన్నదమ్ముల పార్టీషన్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, పార్టీషన్ వివాదంలో యాజమాన్య హక్కుల నిర్ధారణ చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉంటుంది. ఈ చట్టంలో కూడా స్పష్టంగా మాట రాసాం, ఎక్కడైనా సరే యాజమాన్య హక్కుల వివాదం ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. ఈ 6వ చట్టంలో ఎవరికైతే స్పష్టమైన హక్కులు ఉంటాయో వాళ్ళని రికార్డులు ఎక్కిస్తారు. రికార్డులకు ఎక్కేటప్పుడు తప్పులున్నా, హక్కులున్న వాళ్ళ పేరు రికార్డుకి ఎక్కకపోయినా ఈ అప్పీలేట్ వ్యవస్థ పనిచేస్తుంది. అంతేగాని 6వ చట్టం కింద వచ్చి నేను యాజమాన్య హక్కుల నిర్ధారణ చేస్తా అంటే కుదరదు. ఈ భాగ పంపకాల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సివిల్ కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సిందే. ఈ చట్టం కింద అప్పీల్ అధికారులు ఏవి చేయడానికి అవకాశమే లేదు దాంట్లో. చంద్రయ్య గారు విన్నారు కదా, దానికి ప్రశ్నకి సార్ సంబంధించారు. మీరు సివిల్ కోర్టుకి వెళ్లాల్సిందే, ఇది ఇద్దరికి మధ్య సమంగా పంపిణీ కావాలంటే అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ధరణికి సంబంధించి అప్పుడు కొత్తగా మొదలుపెట్టినప్పుడు దాదాపు ఒక 2 నెలలు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాన్ని పూర్తిగా ఆగిపోవడం, మళ్ళీ తర్వాత దాన్ని అప్డేట్ చేయడం అంటే. సో ఇప్పుడు ఎట్లా చేస్తారు? మళ్ళీ అదే సమస్య వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఏ విధంగా మీరు? అంటే ఇప్పటికే ఆల్రెడీ కసరత్తు జరుగుతుంది. ఇంతకుముందు వారు అడిగినప్పుడు చెప్పడం కూడా స్పష్టంగా ఏంటంటే ఎక్కడ ఆగకూడదు, ఈ వ్యవస్థ కొనసాగి కొత్తది రావాలి తప్ప మధ్యలో బ్రేక్ రావద్దని. ఇప్పటికే ఎన్ఐసికి అప్పచెప్పారు ఆ సాఫ్ట్వేర్, వాళ్ళు ఆ కసరత్తు చేస్తున్నారు. ఎన్ఐసికి వాళ్ళకి రెవెన్యూ పరంగా సహాయ సహకారాల కోసం నిన్ననే ప్రభుత్వం ఒక కమిటీ కూడా అధికారుల కమిటీ వేసింది. ఎన్ఐసికి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇవ్వడం కోసం పకడ్బందీగా ఒక కొత్త వెబ్సైటు మంచి సాఫ్ట్వేర్ తోటి చేసే ప్రయత్నం జరుగుతుంది. అది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత రూల్స్ కూడా వచ్చి అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త వ్యవస్థకు పోతుంది. సిద్ధంగా లేనప్పుడు మనం మొదలుపెట్టే ప్రయత్నం జరగదు. కాబట్టి మీరు అంటున్నట్టుగా ఇంతకుముందు జరిగిన ట్రాన్సిషన్ ఫేజ్ ఇబ్బందులు అయితే ఉండవు. అట్లాగే ఇంకొకటి సార్, ఇప్పుడు వారసత్వం గురించి మనకు వచ్చిన క్వశ్చన్లు కూడా చాలా అవే వస్తూ ఉన్నాయి. ఈ వారసుల్ని మొత్తాన్ని గుర్తించకుండా ఒకళ్ళో ఇద్దరు వెళ్తే వాళ్ళ పేరుతో చేసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి మీరు అన్నట్టు చాలా మందికి అన్నిటికీ దీనిలోనే పరిష్కారం ఎత్తారు, కానీ మరి అలాంటి మ్యూటేషన్ కూడా జరిగిపోయినాయి ఉంటాయి. వాటిని ఎట్లా ఏం చేస్తారు? అంటే మ్యూటేషన్ ఇప్పుడు రద్దు చేయొచ్చు. ఇప్పుడు జరిగిపోయిన మ్యూటేషన్ తప్పుగా జరిగితే ఈ చట్టంలో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, పాత చట్టం కింద వారసులే ఒకరిద్దరే మిగతా లేకుండా చేసుకున్నారు. అట్లాంటి సందర్భంలో మ్యూటేషన్ రద్దు చేయొచ్చు. 4 వారసులు ఉన్నారు, ఇద్దరే చేయించుకున్నారు, ఇద్దరు ఇప్పుడు పోయి 6 కింద అప్పీల్కి వెళ్ళారనుకోండి, మ్యూటేషన్ రద్దుపరుస్తారు, హోల్డ్ లో పెడతారు. మళ్ళా 4 పేర్లు ఎక్కరు, మళ్ళీ 4 కలిసి వాళ్ళు ఒప్పుకుంటేనో లేదా 4 పోయి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంటే మళ్ళీ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే తప్పుగా మ్యూటేషన్ జరిగిందో వాటిని రద్దుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇతర హక్కుల వివాదాలు దీని పరిధిలోకి రావు. ఇంకొక మాట కూడా చెప్పాలి, చాలా మంది అసైన్మెంట్ భూముల సమస్యగా మాకు పరిష్కారం దొరుకుతుందా, లేకపోతే ఇనా భూములు సెటిల్ అయిపోతాయి, అట్లా రకరకాల సమస్యలు దీని దృష్టికి తెస్తున్నారు. వాటన్నిటికీ కూడా వేరువేరు చట్టాలు ఉన్నాయి. మనం 6 చట్టం కింద ఏవి చేయగలుగుతామో వాటిని మాత్రమే ఈ అప్పీల్ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు వారసత్వం ఇచ్చినట్టు మీరు మాట్లాడినట్టు వారసత్వం వచ్చిన వాటిని ఆల్రెడీ మ్యూటేషన్ కంప్లీట్ అయిపోయి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకోవడం, మళ్ళీ ఒక 2-3 సార్లు అమ్మకాలు కూడా జరిగినాయి. సో వాటికి వాళ్ళ పరిస్థితి తిరిగి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అవి యాజమాన్య హక్కు వివాదం క్రియేట్ అయినట్టే, అది టైటిల్ డిస్ప్యూట్. టైటిల్ డిస్ప్యూట్ అయినప్పుడు మళ్ళీ సివిల్ కోర్టుకు ముందుకు పోవాలి తప్ప 6వ చట్ట పద్ధతిలో వాటిని రద్దు చేసుకునే వెసులుబాటు ఏర్పడదు. కానీ వారసుల చేతిలో ఉంది. ఇప్పుడు 2 వారసులు ఉన్నారు, భూమి అంతా ఒకరి పేరు మీద అయిపోయింది, ఆయన చేతిలోనే ఉంది. అప్పుడు మ్యూటేషన్ తప్పుగా జరిగినట్టు కనపడుతుంది. అట్లాంటప్పుడు మ్యూటేషన్ రద్దుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆ సన్న గీత ఉంటుంది, అది యాజమాన్య హక్కు వివాదమా రికార్డు సమస్య. రికార్డు సమస్యకి చట్టం పరిష్కారం చూపుతుంది. అట్లాగే మీరు నిన్న కూడా చెప్పారు సార్, చాలా అంతకుముందు తెలంగాణలో కూడా ఒక 100 పైగా చట్టాలు, రకరకాల చట్టాలు, జీవోలు ఉన్నాయని. ఇప్పుడు దీనిలో మ్యాక్సిమం భూమి రికార్డులకు సంబంధించి ఎంతవరకు తీసుకురాగలిగాం? ఇవి కాకుండా ఇంకా విడిగా ఉండే, ఇప్పుడు మీరు చెప్పారు ఇనాం కానీ, ఇలా ఏమేమి విడిగా ఉండే అవకాశం ఉంది? వాటిని ఎవరిని అప్రోచ్ కావాలంటే? తెలంగాణలో కీలకమైన చట్టాలు పేరుకి 80-100 చట్టాలు ఉన్నా గానీ ఒక 10 ఉంటాయి కీలకమైన చట్టాలు. అందులో 6వ చట్టం అతి ప్రధానమైనది. ఇది కాకుండా అసైన్మెంట్ చట్టం, టెనెన్సీ చట్టము, LTR చట్టము, ల్యాండ్ రెవెన్యూ యాక్టు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఇవి ప్రధానమైన చట్టాలు.
హక్కుల రికార్డుకు సంబంధించి భూమి రికార్డులకు సంబంధించి ఇదే కీలక చట్టం, ఇది మార్పు జరిగిపోయింది. ఇతర చట్టాల్లో కూడా చాలా మార్పులు తేవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దాని మీద కూడా కసరత్తు జరగాలి. ఎట్లా ఒక్కొక్క చట్టాన్ని విడివిడిగా మళ్ళీ మార్పు చట్టంలో కసరత్తు చేసుకోవటమా, లేదా అన్ని చట్టాలని కలిపి ఒకే చట్టం కింద తీసుకొస్తూ మార్పులు చేయాలనే ఆలోచన జరుగుతుంది. గౌరవ రెవెన్యూ మంత్రిగా చెప్పిన మాట ఏంటంటే రాబోయే రోజులలో ఈ మిగతా భూమి చట్టాలన్నిటినీ కలిపి మిగతా అన్ని కలిపి ఒకే ఒక చట్టంగా తీసుకొస్తాము. అన్ని కలిపి ఒక చట్టం చేయటం మాత్రమే కాదు, ఆ ఒక చట్టం చేసేటప్పుడు తప్పులు ఏమున్నా సంస్కరించుకుంటూ కొత్త చట్టం అతి త్వరలో చేయాలనే ప్రయత్నం. మీకు జ్ఞాపకం ఉంటుంది 99 ఇట్లాంటి ప్రయత్నం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు అమల్లో ఉన్న 196 భూమి చట్టాలని కలిపి ఒకే ఒక చట్టంగా చేస్తూ అసెంబ్లీ ఆమోదించింది. కానీ దాంట్లో ప్రెసిడెన్షియల్ అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చి ప్రెసిడెంట్కి వెళ్ళింది, వారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. అప్పట్లో ప్రభుత్వాల మార్పులు వచ్చినా ఇంకెవరు పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో 2016లో యూపీ ఆ ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నేను చాలా సందర్భంలో యూపీ కూడా వెళ్ళొచ్చా. వీళ్ళ ఫలితం ఏంటంటే అంటున్నారు, అధికారులు బాగుందంటున్నారు, ప్రజలకు సౌకర్యంగా ఉంది. ఏంటంటే ఇక చట్టం అంటే ఒక చట్టం చూసుకుంటే సరిపోతుంది కదా, ఎవరికైనా ఈజీగా ఉంటుంది కదా. సో రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అలాగే ఒకే చట్టం వస్తుందని ఆశిస్తున్నా. సార్ ఇంకా అంటే వీటితో పాటు ఎలాంటి చట్టాల గురించి ఏదైనా కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం? అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి నేను అన్నట్టుగా 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం తేవటము. ఈ లోపల కనుక తొందరగా చేయాల్సి వస్తే ఇప్పుడు కొన్ని చట్టాలలో అర్జెంటుగా మార్పులు చేసుకోవాల్సి ఉంది. మరి ప్రభుత్వం విడివిడిగా చేస్తుందా ఒక చట్టం అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. బట్ మీకు ఒకటి అనేది ఏంటంటే కాలం గడిచినటువంటి ఒక 10 ఏళ్ల కింద పరిస్థితి ఇప్పుడు వేరు. ఇప్పుడు భూమి వారు చాలాసార్లు అన్నట్టుగా భూముల విలువలు పెరిగినాయి, భూమి మీద ప్రెజర్ పెరిగింది, భూమి వివాదాలు పెరిగినాయి. ఈ రోజున సివిల్ కోర్టులలో 66% సివిల్ కోర్టు కేసులు ల్యాండ్ కేసులే. మన రికార్డులు సరిగ్గా ఉంటే అక్కడ కేసులు తగ్గిపోతాయి. మీకు గత 3 ఏళ్లలో చూడండి, ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూలో యంత్రాంగం లేదు కాబట్టి, పరిష్కార యంత్రాంగం లేదు కాబట్టి ఇవన్నీ కూడా సివిల్ కోర్టుల భారంగా వెళ్ళినాయి. హైకోర్టులో విపరీతంగా కేసులు పెరిగి అన్ని ఏం కేసులు ఉన్నాయి? ధరణి కేసులు. ఈ రోజున మనం కనుక 6వ చట్టాన్ని సక్రమంగా అమలు చేయగలిగితే సివిల్ కోర్టుల పైన, హైకోర్టుల పైన చాలా విపరీతంగా భారం తగ్గుతుంది. ఈ రోజున ఎప్పటికప్పుడు కాలం మారుతున్న కొద్దీ చట్టాల్లో ఏ మార్పులు చేసుకోవాలి, కొత్త చట్టాలు చేసుకుంటూ వెళ్ళాలి. రేపు పొద్దున ఒక ఆలోచన ఏంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 ముసాయిదా చట్టాలు తయారు చేసింది. కౌలు కోసం కొత్త చట్టం తయారు చేసింది, భూమి హక్కుల కోసం కొత్త చట్టం తయారు చేసింది. వాటికి అనుకూలంగా ఇంకా ఎప్పటికప్పుడు నిరంతరం మార్చుకోవాల్సిన పని చేయాలి. మనతో రాజేశం గారు పెద్దపల్లి నుంచి ఒక రైతు ఉన్నారు. రాజేశం గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్నలు ఏంటో అడగండి. పెద్దగా మాట్లాడండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. రాజేశం గారు, మీ టీవీ సౌండ్ తగ్గించి క్వశ్చన్ అడగండి. మీ మాట సరిగ్గా వినపట్లేదు, టీవీ ఆఫ్ చేసి మళ్ళీ కాల్ చేయండి సార్. అదే సార్, ఇప్పుడు ఇట్లా మనకి రకరకాల మనం రైతుల సమస్యలు చాలా వింటా ఉన్నాం. మీరు ప్రభుత్వంతో దీనిలో ఉన్నారు. వీటిని ఇప్పుడు మీరు అనేక గ్రామాలకు వెళ్ళి మీరు ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో మొదలుపెట్టారు, చాలా చోట్లకి వెళ్తారు. కానీ ఎక్కువ మందికి ఇది రీచ్ కావడానికి కొత్త చట్టంలో ఈ సమస్యలకి పరిష్కారాలు ఉంది, రికార్డులకు సంబంధించి. దీన్ని ఇందాక కోదరావు గారిని కూడా అదే అడిగాను, మిమ్మల్ని కూడా అదే అడుగుతా ఉన్నా. అంటే ప్రజలకు చేరాలన్నప్పుడు హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకు చేరాలి. ప్రజలకి నా సమస్యకి ఇందులో ఇలాంటి స్పష్టమైన పరిష్కారం అర్థం కావాలి. దానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? చాలా ఉంది. ఇప్పుడు మనకు గత 10-15 ఏళ్ళే చాలా అనుభవాలు ఉన్నాయి. చట్టాలని ప్రజలకు తీసుకెళ్లేటప్పుడు చాలా కసరత్తు చేసినాం. ఒకటి, మీరు పలుసార్లు అన్నట్టుగా మాస్ మీడియా కమ్యూనికేషన్, షార్ట్ వీడియోస్ కావచ్చు, బుక్లెట్స్ కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, అది మన కింద దాకా తీసుకెళ్ళాలి. అది మొట్టమొదటి. రెండవది, చట్టం ఎవరైతే అమలు చేయాల్సిన వాళ్ళు ఉన్నారో కింద గ్రామస్థాయి అధికారి దగ్గర నుంచి కలెక్టర్ల దాకా కొత్త చట్టంపై తర్ఫీదు ఇవ్వాలి. కొత్త చట్టము వాళ్ళు నేర్చుకోవాలి, దీంట్లో ప్రాజెక్ట్ తెలవాలి. ఇది రెండో అంశం. మూడోది, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మండలానికి ఒక పారాలీగల్ ఉంచేవాళ్ళము. ప్రతి గ్రామంలో కొంతమంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తీసుకొని వాళ్ళకి చట్టం మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కొంత రైతులను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం జరిగేది. ఇప్పుడు అది కూడా జరగాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీడియా రోల్ చాలా కీలకంగా ఉంటుంది. ఏవైతే మా మీడియా ఛానల్స్ ఉన్నాయో ఇది రైతులకు సంబంధించిన అతి కీలకమైన చట్టం, జీవితాలను నిర్ణయం చేసే చట్టం. ఈ రోజు నాకు భూమి ఉండి రికార్డులు ఎక్కకపోతే నాకు కొన్ని తరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ తప్పుగా ఎవరి పేరు ఎక్కిన ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు సంబంధించి, రైతాంగం సంబంధించిన ఈ కీలకమైన చట్టం పైన ఇదేదో 1 రోజు 2 రోజుల్లో మాట్లాడుకుంటే తెగేది కాదు. ఈ చట్టం అమలు మొదలైనప్పటి నుంచి
ఒక 6 నెలల పాటు సంవత్సరం పాటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఆ రోల్ కనుక పోషిస్తే తెలంగాణ రైతాంగానికి మనం అతిపెద్ద మేలు చేసిన వాళ్ళం. హెచ్ఎంటీవీ అయితే ఇప్పుడు చాలా సంతోషం. నాకు ఒక సంతోషం ఏంటంటే హెచ్ఎంటీవీ ఒక భిన్నమైన కార్యక్రమం. నేను ఎప్పుడు ల్యాండ్ మీద ఇంతకాలం చేయొచ్చు అనుకోలేదు. హెచ్ఎంటీవీ కమిట్మెంట్ చూస్తే ఇప్పుడు నాకు 250 వారాలు దాటిపోయింది. 250 వారాలుగా ప్రతి వారం 6 సంవత్సరాలు, ప్రతి గురువారం 6:30. ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక బండ గుర్తు. గురువారం 6:30 కంటే భూముల సమాధానం సునీల్ గారు ఉంటారు, చెప్తారు. అట్లాగే మనతో శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్ అండి, కిలవరంగల్ అండి నాది. చెప్పండి సార్. నాకు ఒక సరైన క్రమంలో 2 ఎకరాలు 2 గుంటల భూమి మా వారసత్వంగా వచ్చిందండి. అది అయితే ఆ భూమి ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు జారీ సమయంలో తప్పుగా నమోదైంది. అది ఏమని నమోదైంది? తప్పుగా నమోదైంది. 2 ఎకరాలు 2 గుంటల బదులు ఎకరం 12 గుంటలు మాత్రమే నమోదైంది. దీని గురించి నేను ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా ఎన్నిసార్లు కలిసినా కూడా వాళ్ళు ఏమంటారంటే, ఈ మాడ్యూల్స్ మా దగ్గర రాలేదండి, మీరు కోర్టు పోండి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోండి అన్నారు. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఏమంటారు, సివిల్ కేసు అండి, మేము ముఖ్యం వాళ్ళు అన్నారు. మేము కలెక్టర్ గారి దగ్గర ఎన్నిసార్లు తిరిగినా కానీ కొత్త మాడ్యూల్స్ వచ్చినప్పుడు చేస్తామంటారు. ఇప్పుడు అయితే ఇలా రెండంటే వారికి అంటే జనరల్ సమాధానం చెప్పాలి. ఇది చాలా మందికి ఉన్న సమస్య. నాకు రికార్డులో ఉన్న భూమి కంటే ధరణి వచ్చినాక తగ్గింది. తగ్గడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంకెవరైనా కబ్జాలకు పోవటం, లేదా ఆ ఎక్స్టెంట్ ఆర్ఎస్ఆర్ మనం ఇంతకుముందు అనుకున్నాం తెలంగాణలో భూమి పెరిగింది, తగ్గించే ప్రయత్నంలో అసలు భూమిని తగ్గించి లేని వాళ్ళకి పెంచడం జరిగింది. ఇది కనుక 2వ కేటగిరీ అయితే, అంటే ఆక్యుపై చేసింది కాదు, 2వ కేటగిరీ అయితే కనుక ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్లన్నీ కూడా కొత్త చట్టం కింద సవరించడానికి అధికారం ఉంటుంది. కొత్త చట్టం వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే ఆ పని చేయొచ్చు. ఇప్పుడు కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి ఉండే టీఎం 33 కింద విస్తరణ తగ్గిందని దరఖాస్తు పెట్టుకుంటే కలెక్టర్ దగ్గర పోతున్నాయి. కలెక్టర్ మళ్ళీ సీసీఎల్కి పంపుతున్నారు. ఇది ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కాబట్టి ఎంజాయ్మెంట్ సర్వే లేకుండా చేయలేమని చెప్పి రిజెక్ట్ చేయటము, పెండింగ్ పెట్టుకుని జరుగుతున్నాయి. కొత్త చట్టం కనుక వస్తే ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మీరు అన్నట్టు ఎంజాయ్మెంట్ సర్వే కూడా జరిగితే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ చెప్పినట్టు అంటే ఏదైనా వర్క్ షాప్ నిర్వహించడం, ఇప్పుడు నిజానికి రైతులకు ఈ భూ చట్టాలకు సంబంధించి అవగాహన పూర్తిగా కొంతమందికి లేదు. సో అట్లాంటి క్రమంలో కొత్త చట్టం వచ్చింది, ఈ చట్టానికి సంబంధించి కొన్ని వర్క్ షాప్ నిర్వహిస్తే బాగుంటుంది కదా. దాని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఈ చట్టం పూర్తి కాల, అంటే చట్టసభలు ఆమోదించినాయి, ఇంకా గవర్నర్ గారి సంతకం కావాలి, తర్వాత రూల్స్ కూడా రావాలి. ఈ 2 వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేద్దని అనుకుంటున్నా. గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇప్పటికీ ఏమన్నారంటే, మేము మంత్రులమందరం గ్రామాలకు వెళ్తాము, చట్టం అమలు చేయడం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాము, గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చట్టం చేయటమే కాదు, మంచి చట్టం అర్థం కావాలి, మంచి చట్టం మంచిగా అమలు జరగాలి. ఆ 2 బాధ్యతలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రెవెన్యూ మంత్రి గారు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని దీని మీద ఆయన కూడా ముందు నుంచి పూర్తిగా అవగాహన ఉంది, కసరత్తు చేశారు, సంవత్సరం నుంచి పట్టుదల పట్టారు. ఇది ఎట్లయినా చేయాల్సిందే. నాకు సంతోషం ఏంటంటే దగ్గరగా చూస్తున్నాను కాబట్టి ఇద్దరు వ్యక్తులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు కావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో అన్నిసార్లు రివ్యూ తీసుకోవడం ఈ ఒక్క అంశం మీద రేర్ గా జరుగుతుంది. ఆయనకు ఆ సంకల్పం ఉంది కాబట్టి. రెవెన్యూ మంత్రి కూడా ఒక 1 year పాటు దీన్ని పట్టుదలతోటి, వారిద్దరూ ఆ పట్టుదల ఉంది కాబట్టి ఇంత తొందరగా ఒక చట్టాన్ని మనం తేయగలిగినాం. అంత కీలకమైన చట్టాన్ని అంత ఎలాంటి రెసిస్టెన్స్ ఇబ్బంది లేకుండా అసెంబ్లీలో కౌన్సిల్ జరిగిన పెద్ద విమర్శలు ఏమి రాలేదు. చట్టం బాగుందని అప్పటికే ధరణిలో ఉన్న సమస్యలు అందరికీ అర్థమైంది, ఇది పరిష్కారం చూపుతున్న బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ చొరవ పట్టుదల కొనసాగితే తప్పకుండా గ్రామ స్థాయిలో కూడా పరిష్కారం జరుగుతాయని ఆశిస్తా. సార్, ఇప్పుడు దాదాపు సంవత్సరం కాలం పాటు దీని మీద ఒక ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో అసలు కీలకంగా కనిపించిన అంశాలు ఏంటి, కీలకంగా కనిపించిన అంశాలు, పాత చట్టంలో ఉన్న లోపాలు కానీ ఒకసారి. అంటే ఈ చట్టంలో చాలా కొత్త అంశాలు కూడా వస్తున్నాయి, అది సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాన్యువల్ రికార్డు కావచ్చు, లేకపోతే ఆబాదీది కావచ్చు, లీగల్ ఎయిడ్ ఇవ్వడం కోసం ప్రొవిజన్ కావచ్చు, లేదంటే భూధార కావచ్చు, ఇవన్నీ కొత్త అంశాలు ఇప్పుడు లేని కొత్తగా వస్తున్నాయి. కొన్ని పాత ఉదాహరణకి సర్వే అంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కంటే ముందే మ్యాప్ కంపల్సరీ అని పెట్టాము. తర్వాత పాస్ పుస్తకాల్లో కూడా మ్యాప్ ప్రింట్ చేయాలని చట్టంలో నియమం ఉంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కూడా రెవెన్యూ రికార్డుల మ్యూటేషన్ మ్యాప్లో కూడా చేంజెస్ చేయాలని చెప్పి ఇందులో నియమం ఉంది. ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఏంటంటే, మనం ఇప్పుడు 2024లో చట్టం చేస్తున్నాం కాబట్టి గడిచిన అన్ని చట్టాల ఉన్న అనుభవాలు దీంట్లో పనికొచ్చాయి. మన రెవెన్యూ మంత్రి గారు మాటిమాటికి అసెంబ్లీలో ఏమన్నారంటే, మాకు ఎట్లాంటి బేసిజాలు లేవు, ఎవరు ఏ మంచి సూచన ఇచ్చినా ఇప్పటికిప్పుడు మార్చుకోవాలంటే మార్చుకుంటామని ఆ ఓపెన్నెస్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఏమైందంటే, ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడైతే ఇంతకాలం తర్వాత ఒక చట్టం ఇప్పుడు చట్టసభ ఆమోదించి కాబట్టి ఈ మాట చెప్పగలుగుతాను. వెనక్కి తిరిగి చూసుకుంటే
ఒక మంచి చట్టం చేసామనే ఒక సంతృప్తి ఆ కమిటీ మెంబర్గా ఉంది. ఖచ్చితంగా ఎస్, నిజంగా అలాంటి సంతృప్తి అలాగే ఉపయోగపడాలన్న తపన కూడా సునీల్ గారిలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో పాటు రెవెన్యూ మంత్రి గారు కూడా అహర్నిశలు దీని మీద దృష్టి పెట్టారు. పార్టీలకు అతీతంగా అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా మంచి ఎక్కడున్నా తీసుకున్నారు, ఆ మంచి మేము ఫలానా చోట నుంచి తీసుకున్నామని చెప్పే సాహసం కూడా సునీల్ గారు చేస్తున్నారు. నిజంగా బీహార్లో ఉన్న చట్టమైనా లేదు గతంలో ధరణలో ఉన్న మంచి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం, ప్రజల నుంచి వచ్చిన వాటిని కూడా తీసుకున్నాం. నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుందాం. రేపు కూడా హెచ్ఎంటీవీ దీని మీద 7 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు రైతుల సమస్యలకి సమాధానాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇవాల్టి భూభారతి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న కోదండరామ్ గారికి, సునీల్ గారికి, అలాగే శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.